ప్రకటన గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం నుండి 21వ వచనం వరకు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు. రెవల్యూషన్ చాప్టర్ 9 వర్సెస్ 13 through 21. నేను చదువుతాను, మీరు మీ బైబిల్స్లో గమనించండి. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగు చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుచుండెను. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుష్యులలో 3వ భాగము చంపబడిను. ఆ గుర్రముల బలము వాటి నోళ్లయందును వాటి తోకలయందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను, చూడను వినను నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృత్యములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపుడవైన మా తండ్రి, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్యము భవిష్యత్ కాలంలో మహాశ్రమల సమయంలో జరగబోయేటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి వాక్యమును మేము ధ్యానించబోతుండగా మాకు కావలసినటువంటి సహాయమును దయచేయండి. పరిశుద్ధాత్మ ద్వారా వాక్యమును తెరిచి మాకు బోధించి మమ్మను సిద్ధపరచండి. రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించండి. రక్షించబడిన వారు నీ కొరకు సిద్ధపరచబడిన వారిగా ఇతరులను ఆ రక్షణలోనికి తీసుకుని రావడానికి సాధనములుగా వాడబడుటకు సహాయము చేయమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి అండ్ దేవుడి వాక్యాన్ని శ్రద్ధతో, ఆసక్తితో, భయముతో, భక్తితో వినాల్సిందిగా కోరుతున్నాను. అండ్ దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యములను చాలా జాగ్రత్తగా గమనించాల్సిందిగా కోరుతున్నాను. ప్రకటన గ్రంథంలో 21వ భాగంలోనికి మనం వచ్చాం. రెవల్యూషన్ సిరీస్లో పార్ట్ 21 మనము ఈ రోజున ధ్యానించబోతున్నాము. మరి ప్రకటన గ్రంథం అనేది వర్స్ బై వర్స్ ఎక్స్పాజిటరీ స్టడీ. వచనం వెంబడి వచనము మనము ధ్యానించుకుంటూ పోతున్నాం. కొన్ని చోట్ల ఎక్కువ సమయాన్ని ఇస్తాం, కొన్ని చోట్ల తక్కువ సమయాన్ని ఇస్తాం. కాకపోతే ఎప్పుడైనా సరే ఒక గ్రంథాన్ని తీసుకొని వచనం వెంబడి వచనం మనము దాని యొక్క ధ్యానంలో ముందుకు సాగినప్పుడు అక్కడ బోధకుని యొక్క ప్రమేయం ఏమీ ఉండదు. అక్కడ ఉన్నటువంటి భాగము నుండి బోధకుడు బోధించుట మాత్రమే చేయగలడు. సో అక్కడ ఉన్నటువంటి అంశము కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సారము కావచ్చు, దేవుడు నియమించినటువంటిదిగా ఉంటుంది. దేవుడు సంఘముతో ఏ సమయంలో ఏది మాట్లాడదలుస్తాడో అదే ఆ సేవకుడు ఆ సమయంలో దాంట్లో నుండి తీసుకుని బోధిస్తాడు. ఆ క్రమంలోనే ఈ 9వ అధ్యాయంలో 2వ భాగంలోనికి మనం వచ్చాం. అండ్ ఈ 2వ భాగానికి గల టైటిల్ ఏంటంటే వికెడ్ స్పిరిట్స్ అండ్ వికెడ్ సిన్నర్స్. వికెడ్ స్పిరిట్స్ అండ్ వికెడ్ సిన్నర్స్, దురాత్మలు మరియు దుర్మార్గులు. దురాత్మలు మరియు దుర్మార్గులు, అది ఈ యొక్క భాగంలో మనం చూడబోయేటువంటి విషయం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరం వినబడింది. ఇప్పుడు బూరల తీర్పుల్లో మనం ఉన్నాం. ట్రంపెట్ జడ్జ్మెంట్స్ అంటారు. ఇప్పటిదాకా 5 బూరల తీర్పులను మనం చూసాం. ఇప్పుడు 6వ బూర తీర్పులోనికి మనం వచ్చాం. ఆ సమయంలో ఏం జరిగిందో దాని గురించి భక్తుడైనటువంటి యోహాను రాశాడు. దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము వినబడింది. తెలుగు బైబిల్లో 4 అనేటువంటి పదము లేదు. ఇంగ్లీష్ బైబిల్లో 4 horns of the golden altar అని ఉంటుంది. 4 కొమ్ములు. ఆ బలిపీఠం పాత నిబంధన మీరు చదివినప్పుడు ఏ రకంగా దేవుడు మోషే ద్వారా బలిపీఠాన్ని చేయించి ప్రత్యక్షపు గుడారంలో పెట్టించాడో,
దానికి 4 కొమ్ములు ఉండేవో మనకు తెలుసు. సో ఆ 4 కొమ్ములు కలిగినటువంటి సువర్ణ బలిపీఠం. ఈ సువర్ణ బలిపీఠము ఇక్కడే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో మనం ఆల్రెడీ దాని గురించి ధ్యానించి వచ్చాం. దానిపైనే పరిశుద్ధులందరి ప్రార్థనలను వారు కలిపి దేవుడి ఎదుట సమర్పించేటువంటి బలిపీఠముగా అది ఉంది. సో ఇక్కడ ప్రధానంగా మనం చూసేటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధులు చేసినటువంటి ప్రార్థనలను దేవుడు విన్నాడు. దేవుడి యొక్క సమయం వచ్చింది కనుక ఆ ప్రార్థనలకు జవాబుగా దేవుడు లోకంలో ఉన్నటువంటి పాపాత్ముల మీద తీసుకోవాల్సినటువంటి తీర్పులను ఆయన ఇక అనుమతించాడు. ఆ తీర్పులన్నీ కూడా ప్రపంచం మీదకి వచ్చేటువంటి సమయం వచ్చేసింది. అయితే ఈ 4 కొమ్ములు కూడా బలిపీఠపు కొమ్ములుగా కనికరాన్ని చూపించేటువంటివిగా అవి మన ఎదుట కనబడుతున్నాయి. అంటే దేవుడు ఇక్కడ మనకేం చూపిస్తున్నాడు, ఏం నేర్పిస్తున్నాడు అంటే, నేను తీర్పు తీర్చేటువంటి దేవుడినై ఉన్నప్పటికీ కూడా అక్కడ కూడా నేను కనికరం చూపడానికే నా యొక్క ఆలోచనను ముందు పెడతాను. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ టు షో మర్సీ. మొదటి ప్రాధాన్యత ఏంటంటే, ఎలాంటి దుర్మార్గుడికైనా ఎలాంటి పాపాత్ముడికైనా కనికరము చూపుట. బైబిల్ మనకి చెప్తోంది, ఎహెచ్కేలు గ్రంథంలో ప్రవక్త అయినటువంటి ఎహెచ్కేలు రాశాడు, దుష్టుల మరణములో దేవునికి ఎంత మాత్రమును సంతోషము లేదు. ఒకడిని శిక్షించినప్పుడు దేవుడు సంతోషించడు, ఒకడిని సంహరించినప్పుడు దేవుడు సంతోషించడు. కాకపోతే ఆ మనిషి యొక్క పాపమును బట్టి ఆ మనిషికి కావలసినటువంటి న్యాయపరమైనటువంటి శిక్షను దేవుడు వెయ్యాలి, విధించాలి, కనుక అది చేస్తాడు. ఆ సమయంలో కూడా వారు మారు మనసు పొందితే వానికి కనికరాన్ని చూపడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు. ఈ స్వరం ఎవరిది అనేది ఇక్కడ తెలుపబడలేదు, కానీ బహుశా దేవుడే ఆ స్వరాన్ని వినిపించి ఉంటాడు. ఎందుకంటే అది ఒక ఆజ్ఞ రూపంలో అక్కడ 6వ దూతకు ఇవ్వబడింది. 2 ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనకి ఇక్కడ కనబడతాయి. 14వ వచనం నుండి 19వ వచనం వరకు ఒకటి, 20, 21 వచనాల్లో 2వ భాగం. దాన్ని మనం చూసుకుంటూ పోదాం. ది అన్రిస్ట్రైన్డ్ స్పిరిట్స్. మొదటి భాగం ఏంటంటే సబ్ పాయింట్, ది అన్రిస్ట్రైన్డ్ స్పిరిట్స్. అడ్డులేని దురాత్మలు. యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. నేను వచనమును చదివిన తర్వాత ఆ భాగమును మాట్లాడుతూ ముందుకెళ్ళిపోతాను. సో ఇక్కడ 4 దూతలు మనకు అక్కడ యూఫ్రటీసు నది దగ్గర బంధింపబడ్డారు. వారిని విడుదల చేయమని ఈ యొక్క 6వ దూతతో స్వరము చెప్పడాన్ని మనం వింటున్నాం. 4 అనేటువంటి సంఖ్యను కూడా ఈ పాటికి మనము కొన్నిసార్లు చూసాం. గతంలో కూడా 4 అనేటువంటి సంఖ్య ఈ భూమికి లేకపోతే ఈ యొక్క యూనివర్స్కి సంబంధించినటువంటి సంఖ్య అనేది మనం తెలుసుకున్నాం. భూమికి 4 మూలలు ఉన్నాయి అండ్ భూమిలో 4 కాలాలు ఉన్నాయి. దాని ప్రకారమే దానియేలు 2వ అధ్యాయము, దానియేలు 7వ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు 4 రకాలైనటువంటి మెటల్స్తో, 4 విధములైనటువంటి పదార్థములతో ఆ విగ్రహమును తయారు చేశారు. 4 రాజ్యములకు అవి సాదృశ్యం. బబులోను, మీడో పర్షియా, గ్రీస్ అండ్ రోమ్ అనేటువంటి వాటికి సాదృశ్యం అనేది చూసాం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో మనుష్యులను కూడా, ఆయన మానవ జాతిని కూడా 4గా విభజించి మనకు చూపించాడు. ప్రజలు, జాతి అండ్ భాష మాట్లాడేటువంటి వారు, ఆయా వంశముల వారు. సో 4 అనగానే ఈ యొక్క లోకానికి, భూమికి సంబంధించినటువంటి విషయం అనేది మనకు అర్థమైపోతుంది. సో ఈ యూఫ్రటీస్ అనేటువంటి నది దగ్గర ఉన్నటువంటి 4 దూతలను వారు బంధింపబడున్నారు. వారిని విడుదల చేయమని ఈ 6వ దూతకి స్వరాన్ని మరి ఆజ్ఞగా ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ 4 దూతల సంగతి ఏంటి? వీరు మంచి దూతలై ఉంటే వీరు బంధింపబడి ఉండేవారు కారు. మంచి దూతలను దేవుడు బంధించాడు. మంచి దూతలు అహర్నిశలు రాత్రింబగళ్ళు దేవుని యొక్క సేవలో కొనసాగుతారు. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు, దేవుని ప్రజల్ని సంరక్షిస్తూ ఉంటారు. దేవుడి పక్షమున ఆయన ఎవరి దగ్గరికి ఏ సందేశాన్ని మోసుకుపోమ్మంటే మోసుకుపోతారు. లేకపోతే దేవుడి యొక్క చిత్త ప్రకారం ఆయన నియమించినటువంటి ఇతర సేవలలో వారు పాలిభాగస్తులు అవుతారు. సో గుడ్ ఏంజల్స్ ఆర్ ఫ్రీ. మంచి దూతలు పూర్ణ స్వాతంత్రం కలిగి దేవుడి యొక్క సేవలో తరించేటువంటి వారిగా ఉన్నారు. వీరు బంధింపబడినటువంటి దూతలు. బైబిల్ గ్రంథంలో ఎవరు బంధింపబడ్డారు? తిరుగుబాటు చేసినటువంటి దూతల్లో కొందరు, అండ్ వారిలో కూడా తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేసినటువంటి వారు. అలాంటి వారిని దేవుడు బంధించి పెట్టాడని గతంలో కూడా మనము విన్నాము. యూదా పత్రికలో, 2వ పేతురు పత్రికలో, ఇతర స్థలాల్లో
వారి యొక్క బందీఖానా గురించి మనము తెలుసుకున్నాం. సో ఈ నలుగురు దూతలు, చెడ్డ దూతలు, వీరు ఎప్పటి నుండో అక్కడ బంధింపబడ్డారు. అండ్ వీరిని ఇంకో రకంగా చెప్పాలంటే వారిలో ఏంజల్గా గుడ్నెస్ లేకపోతే, అంటే ఒక దూతగా మంచితనం లేకపోతే ఆ దూత పడినటువంటి దూతగా దయ్యముగా మారిపోతుంది, లేకపోతే ఈవిల్ స్పిరిట్గా, డిమానిక్ స్పిరిట్గా, సెటానిక్ స్పిరిట్గా మారిపోతుంది అనేది కూడా వాక్యం ప్రకారం మనం నేర్చుకున్నాం. సో ఈ నలుగురిని కూడా దేవుడు బంధించి పెట్టాడు. పోయిన పాఠంలో 9వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూసాము, అగాధ కూపములో నుండి మిడతల వంటి దయ్యములు బయటికి వచ్చాయి. అవి కూడా బంధించబడ్డాయి, కానీ దేవుడు విడుదల చేసినప్పుడు అవి బయటికి వచ్చాయి. ఇవి కూడా బంధించబడ్డాయి, దేవుడు విడుదల చేసినప్పుడు ఇవి కూడా బయటికి వస్తాయి. కాకపోతే ఇవి వినాశనానికి నియమించబడినటువంటి దూతలు. సో ఏంజిల్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని మనం చెప్పొచ్చు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో కూడా 1వ వచనాన్ని మనము గతంలో చూసాం. భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి. అయితే ఇక్కడ ఉన్నటువంటి 4 దేవదూతలు మంచి దేవదూతలు. వీరేం చేస్తున్నారు? భూమి మీదనైనా, సముద్రం మీదనైనా, ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండునట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా వారు ఆ పనికి నియమించబడ్డారు కనుక ఆ పని చేస్తున్నారు. సో వారు భూమి మీదకి ప్రమాదము రాకుండా, భూమి మీదకి నష్టము కష్టము కలగకుండా ఆ గాలులను ఆపిపెట్టారు. వీరు అలా కాదు. వీరు భూమి మీదకి కని విని ఎరుగనటువంటి ఘోరమైనటువంటి చిత్రహింసను తీసుకురావడానికి, మరణాన్ని తీసుకురావడానికి యూఫ్రటీస్ నది అనేటువంటి ప్రాంతంలో వీరిని దేవుడు బంధించి పెట్టాడు. సమయం వచ్చింది కనుక ఇప్పుడు వారిని విడుదల చేయమంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూస్తాం. అదేంటంటే దేవుని యొక్క ఆజ్ఞ లేకపోతే మంచి దూత, చెడ్డ దూత, ఏ దూత కూడా పని చేయలేరు. సో ఇక యూఫ్రటీస్ నది యొక్క ప్రస్తావన మనకు కనబడుతుంది. యూఫ్రటీసు అను మహానది. నౌ యూఫ్రటీస్ ద గ్రేట్ రివర్, ద రివర్ అని ఓల్డ్ టెస్టమెంట్లో కొన్ని సందర్భాల్లో మీరు చదువుతారు. కాకపోతే యూఫ్రటీస్కి దేవుడి యొక్క వాక్యంలో చాలా ప్రాముఖ్యతను దేవుడిచ్చాడు. ఎందుకంటే కొంత బ్యాక్గ్రౌండ్, చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ కొంత బ్యాక్గ్రౌండ్లోనికి మనం వెళ్తే మనకు అర్థమవుతుంది. ఈస్ట్ని వెస్ట్ని విభజించేటువంటి నది యూఫ్రటీస్ నది. ఇంకా కరాఖండిగా చెప్పాలంటే నియర్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ అంటారు. ఆ యొక్క 2 భాగములను వేరు చేసేటువంటి నది యూఫ్రటీస్ నది. యూఫ్రటీస్ నది 1800 మైళ్ళ పొడవు ఉంటుంది. కొన్ని చోట్ల 1 మైలు వెడల్పు ఉంటుంది, కొన్ని చోట్ల 1000 అడుగుల వెడల్పు ఉంటుంది. కానీ యావరేజ్గా దాని యొక్క లోతు 57 అడుగుల లోతు. అండ్ చాలా కాలంగా ఈస్ట్కి వెస్ట్కి మధ్యలో అది ఎంతో ఉపయోగపడినటువంటి నది. కమ్యూనికేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, కామర్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా చాలా ఉపయోగపడినటువంటి నది. దాంతోపాటు అటువారు ఇటువారు పోరు పడకుండా కూడా నివారించినటువంటి నదిగా ఆ నది చరిత్రలో పేరుగాంచింది. అయితే ఆ నదికి ప్రకటన గ్రంథానికి సంబంధం ఏంటి? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 2 సార్లు యూఫ్రటీస్ నది మనకు కనబడుతుంది. దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకోవాలంటే కొన్నింటిని ఒక్కొక్క మాటలో చెప్తాను. మొట్టమొదటిసారి ఆదికాండం 2:10 నుండి 14 వరకు మీరు రాసుకొని తర్వాత చదువుకోండి. ఏదేనులో నుండి ఒక నది ప్రవహించడం మొదలైంది. అది తర్వాత 4 శాఖలుగా మారింది. ఆ 4వ శాఖ యూఫ్రటీస్ నది. అది మరి ఆ స్థలము నుండి బయలుదేరి ప్రస్తుతం దాన్ని చారిత్రాత్మకంగా చెప్పాలంటే మరి దాని యొక్క సోర్స్ సెంట్రల్ అర్మీనియా, టర్కీ దేశానికి పైన ఉన్నటువంటి అర్మీనియా దేశంలో దాని యొక్క సెంట్రల్ సోర్స్ ఉందని మనకున్నటువంటి శాస్త్రవేత్తలు చెప్తారు. అండ్ యూఫ్రటీస్ అనేటువంటి నది దరిదాపుల్లో దాని దగ్గర మొట్టమొదటిసారి సాతాను అనేటువంటి దైవ విరోధి, దేవుడి పోలికలో దేవుడి స్వరూపమందు దేవుని చేత ప్రేమతో సృష్టించబడినటువంటి ఆదాము అవ్వలను శోధించి పాపములో పడవేశాడు. సో అక్కడ మొట్టమొదటిసారి సాతాను యొక్క అటాక్ భూమి మీద, దేవుని ప్రజల మీద జరిగింది. సో యూఫ్రటీస్ నది ప్రాంతంలో అది జరిగింది. మొట్టమొదటి హత్య యూఫ్రటీస్ నది దగ్గరలో జరిగింది. మీకు తెలుసు, కయీను హేబేలును అక్కడే చంపేశాడు. మొట్టమొదటిసారి మానవ జాతి మీదకి భూమి మీద ఉన్నటువంటి బాధలన్నీ కూడా పరిచయం చేయబడ్డాయి. రోగం కావచ్చు, దుఃఖం కావచ్చు, అవమానం కావచ్చు, లేకపోతే ఈ యొక్క ద్వేషం కావచ్చు, వివిధ రకాలైనటువంటి హ్యూమన్ మిజరీస్ అన్నీ కూడా యూఫ్రటీస్ దగ్గరే మనకు పరిచయం అయ్యాయి. అండ్ అక్కడే మొట్టమొదటి నీతిమంతుడు హతసాక్షిగా దేవుడి యొక్క విశ్వాసమును బట్టి చంపబడ్డాడు.
ఇంకా మనం ముందుకెళ్ళిపోతే ఆ ప్రాంతంలోనే జలప్రలయము కన్నా ముందు భ్రష్టత్వం మొదలైంది. ఆ ప్రాంతంలోనే జలప్రలయం తర్వాత కూడా భ్రష్టత్వం మరలా కొనసాగింది. కనుక యూఫ్రటీస్ నది దేవుడి ఎదుట చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆదికాండం 15:18 చదివితే దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు, నీవు ఎంతవరకు చూస్తావో అంత భూమిని ఇస్తానని. సో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ భూభాగము ఎంతవరకు ఉండిందంటే యూఫ్రటీస్ నది యొక్క అప్పర్ డివిజన్, దాని యొక్క పై భాగం దాకా దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అండ్ దాన్ని వారు దావీదు అండ్ సొలొమోనుల రాజ్య పరిపాలన కాలంలో కైవసం చేసుకున్నారు. సో ఇజ్రాయేల్ యొక్క భూభాగంలో యూఫ్రటీస్ అనేది కీలకమైనటువంటి పాత్రను పోషించింది. ఆ యూఫ్రటీస్ నది దగ్గరలోనే బబులోను అనేటువంటి మహాసామ్రాజ్యం కట్టబడింది. ఆ యూఫ్రటీస్ దగ్గరలోనే యూదులు చాలా సంవత్సరాలు చెరపట్టబడినప్పుడు వారు బ్రతకాల్సి వచ్చింది. ఆ యూఫ్రటీస్ నదికే ఈ ఇర్మియా అనేటువంటి ప్రవక్త ఒక ఆజ్ఞ ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆ వచనం మాత్రం చదువుతాను. ఇర్మియా గ్రంథం 51:63 జెర్మయా 50:163. ఈ గ్రంథమును ఆ పంపినటువంటి వ్యక్తి పేరు సెరాయాతో ఇర్మియా అంటున్నాడు, ఈ గ్రంథమును చదివి చాలించిన తరువాత నీవు దానికి రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో దాన్ని వేసి, దాన్ని ఒక సూచనగా చేయమంటున్నాడు. ఎందుకు దానికి రాయి కట్టి యూఫ్రటీస్ నదిలో వెయ్యాలి? 64 కూడా చదివితే, నేను దాని మీదికి రప్పింపబోచున్న అపాయముల చేత బబులోను మరలా పైకి రాలేక అలాగే మునిగిపోవును. సో ఈ యొక్క గ్రంథానికి రాయి కట్టి నీటిలో వేస్తే అది ఎట్లా బయటికి రాదో, తేలదో, మునిగే ఉంటుందో, అదే ప్రకారం బబులోన్ని కూడా దేవుడు ముంచుతానన్నాడు. అండ్ రాబోయే దినాల్లో ఈ శ్రమల కాలం వచ్చినప్పుడు యూఫ్రటీస్ యొక్క ప్రాంతంలోని క్రీస్తు విరోధి యొక్క రాజ్యాన్ని తిరిగి అతడు కట్టుకుంటాడు, బలోపేతం చేయబడతాడు. ఈ 4 దురాత్మలు కూడా యూఫ్రటీస్ నది దగ్గర, నదిలో కాదు నది దగ్గర బంధింపబడి ఉన్నాయి కనుక, మహానది యొద్ద బంధింపబడి ఉన్నాయి కనుక అక్కడి నుండి అవి విడుదల చేయబడతాయి. ఎందుకంటే మనుషులలో 3వ భాగమును చంపడానికి. అది చదవడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మనుషులలో 3వ భాగం అంటే ఇప్పుడే కాదు, ఇప్పుడున్న జనాభా కాదు, ఇంకా రాబోయే తర్వాత ఎంతకాలానికి అది జరుగుతుందో మనకి తెలియదు. కానీ అప్పుడు మనుషుల జనాభా ఇంకా పెరుగుతుంది. సో మొట్టమొదట మానవుడి తిరుగుబాటు ఎక్కడ జరిగిందో అక్కడే తుది తిరుగుబాటుకు కూడా దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. సో దేవుడు ఎప్పుడు కూడా విషయములన్నింటినీ జ్ఞాపకం పెట్టుకుంటాడు. దీన్ని బట్టి ఇంకొకటి మనం దేవుడితో మసులుకునేటువంటి విషయంలో వ్యవహరించాలి. అదేంటంటే 70 ఏళ్లలో మనము 7 బిలియన్ పాపాలు చేసి మర్చిపోవచ్చు, కానీ 70 ఏళ్లలో నీవు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏ పాపం చేసావో దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. అందుకని ఆయన దేవుడు అయ్యాడు. సో ఆయన సమస్తమైనటువంటి విషయములను ఆయా సమయాల్లో పరిగణలోనికి తీసుకొని వాటి యొక్క సంగతిని చూస్తాడు. ఇక 15-16 వచనాల్లోనికి మనం వెళ్ళిపోతే, మనుషులలో 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ 4 దూతలు వదిలిపెట్టబడిరి. సో దేవుడి యొక్క చిత్త ప్రకారం, దేవుడి యొక్క ఆలోచన ప్రకారం ఆ 4 దూతలు దుష్టమైనటువంటి ఆత్మలు లేకపోతే దురాత్మలు ఒక దైవికమైనటువంటి తీర్పు కొరకు, మనుష్యులు ఎవరైతే దేవుడి మీద తిరుగుబాటు చేశారో వారిని చంపుట కొరకు దేవుడి చేత సిద్ధపరచబడ్డారు. గాడ్ ప్రిపేర్డ్ దోస్ ఈవిల్ స్పిరిట్స్ టు ఇంప్లిమెంట్ హిస్ జస్టిస్ ఆన్ ఈవిల్ పీపుల్, ఈవిల్ సిన్నర్స్. సో దేవుడు మంచి వారిని చెడ్డవారిని కూడా ప్రిపేర్ చేసుకుంటాడు. మంచి దూతలను తన యొక్క సంకల్పపు నెరవేర్పు కొరకు ఎలా సిద్ధపరుస్తాడో అలాగే చెడ్డ దూతల్ని కూడా వాడుకుంటాడనమాట తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి. మనకి తెలుసు దేవుడు ఫరోను వాడుకున్నాడు, మనకు తెలుసు దేవుడు నెబుకద్నెజర్ని వాడుకున్నాడు, మనకు తెలుసు దేవుడు కోరేషును వాడుకున్నాడు, అండ్ మనకు తెలుసు దేవుడు హేరోదును వాడుకున్నాడు. వీరందరూ కూడా దేవుడి యొక్క ఆ నిత్యమైనటువంటి ప్రణాళికలో ఆయనకు వ్యతిరేకులే అయినప్పటికీ వారు కూడా దేవుడి చేత వాడబడ్డారు. మనం అనుకుంటాం కేవలం దేవుడు మంచివారినే వాడుకుంటాడు. అఫ్కోర్స్ మంచివారిని ఇష్టంతో వాడుకుంటాడు, చెడ్డవారిని కూడా తన చిత్తం కొరకే వాడుకుంటాడు. వారి యొక్క ఇష్టాన్ని జరగనివ్వడు, ఆయన చిత్తానికి వారు ఏదో రకంగా ఉపయోగపడేటట్టు చేస్తాడు. అండ్ ఈ 4 దూతలు కూడా ఒక టైం టేబుల్ ప్రకారము సిద్ధపరచబడ్డారు. దాని గురించి అక్కడ యోహానుకు తెలుపబడింది, ఆయన రాశాడు. ఆ సంవత్సరంలో, ఆ నెలలో, అదే దినము, అదే గంటకు. ఎంత ప్రిసైజ్గా అంటే ఎంత కరాఖండిగా దేవుడు వీరిని సిద్ధపరిచాడో చూడండి.
వీరందరూ కూడా సమయానుసారంగా దేవుడి యొక్క ప్రజల్లో 3వ భాగాన్ని చంపేస్తారు. దీన్ని బట్టి దేవుడు సార్వభౌముడై ఉన్నాడు అంటే ఆయన యొక్క ఆలోచన ప్రకారమే ఆ సమస్తమును కూడా జరుగుతుంది. ఏది కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ కాదు. చాలాసార్లు మనం అనుకుంటాం మరి ఈ యొక్క ఘోరమైనటువంటి పరిణామాలు ప్రపంచంలో జరుగుతున్నాయి, అడవులు కాలిపోతున్నాయి, మరి ఈ యొక్క మండు టెండ ఉండాల్సినటువంటి సమయంలో స్నో పడుతోంది, సముద్రాలు ఉప్పొంగుతున్నాయి, ఐస్ కరిగిపోతోంది, రోగాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి, దేవుడు ఉన్నాడా అని చాలామంది అనుకుంటారు. కాకపోతే దేవుడు సార్వభౌముడు, ఆయనకంతా తెలుసు. ఆయన వాటన్నింటినీ తన చిత్త ప్రకారం అనుమతించాడు, కాకపోతే నియంత్రిస్తాడు. ఆయన కంట్రోల్లోనే సమస్తం ఉంది. గాడ్స్ టైం టేబుల్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. తొందరపడడు, ఆలస్యము చెయ్యడు. మనము సమయాన్ని ఏ రకంగా కొలుస్తామో దేవుడు సమయాన్ని ఆ రకంగా కొలవడు. మామూలుగా లోకంలో మనుషులు వివిధ రకాలుగా సమయాన్ని, టైంని మెజర్ చేస్తారు. ఒక ఆస్ట్రానమర్, ఖగోళ శాస్త్రవేత్త టైంని లైట్ ఇయర్స్లో కొలుస్తాడు. ఒక జియాలజిస్ట్, భూగోళ శాస్త్రవేత్త టైంని సైకిల్స్లో కొలుస్తాడు, వాస్ట్ సైకిల్స్లో. ఒక హిస్టోరియన్ టైంని సెంచురీస్ అండ్ ఎపిక్స్గా ఆయన కొలుస్తాడు. ఒక ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ మ్యాన్ టైంని ఫిజికల్ ఇయర్గా ఆయన కొలుస్తాడు. ఒక శాలరీ పర్సన్ అంటే జీతగాడు టైంని నెల బై మంత్, పర్ మంత్ శాలరీ లాగా కొలుచుకుంటాడు. ఒక లేబరర్ వీక్లీ పేమెంట్ని బట్టి వారముతో కొలుచుకుంటాడు. అని ఒక చిన్న పిల్లోడి దగ్గరికి వచ్చి టైం గురించి వాడిని అడిగితే బర్త్డే టు బర్త్డే వాడికి టైం. మై బర్త్డే ఇస్ కమింగ్ ఆన్ సో అండ్ సో డేట్. అండ్ చాలామంది ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా సమయాన్ని ఎట్లా కొలుస్తారంటే ఉదయమున అయిష్టంతో లేచినప్పుడు, రాత్రి అలసిపోయి పడుకున్నప్పుడు ఆ దినాన్ని వారు గడిపేశారు కనుక అయిపోయింది ఒక దినం అని సమయాన్ని వారు కొలుస్తారు, లేకపోతే మెజర్ చేస్తారు. అయితే మన సమయంలో మీరు తెలుసుకోకపోయినా ఎక్కువ శాతము గంటలు ప్రీడిటర్మెండ్. ఒక గృహిణికి ఆమెకు తెలియకుండానే రోజంతా ఆమె ఏం చేయాలో నియమించబడింది. ఒక ఉద్యోగికి రోజంతా ఎన్ని గంటలు ఏం చేయాలో నియమించబడింది. ఒక స్టూడెంట్కి నియమించబడింది. అంటే ఇవన్నీ కూడా ప్రీ డిటర్మిన్డ్ అనమాట. నీవు ఒక వ్యాపారవేత్తవైతే నీకు ఇన్ని గంటలు నీ యొక్క ముందుగానే నియమించబడ్డాయి. వాటిని మనం పెద్దగా మార్చుకోలేం. కాకపోతే వాటి మధ్యలో మనకి కొన్ని ప్రెషియస్ మినిట్స్ ఉంటాయి. వాటి మధ్యలో మన ఇష్టాన్ని చేసుకోవడానికి, మనకు తోచినట్టు ఆ సమయాన్ని వాడుకోవడానికి కొన్ని ప్రెషియస్ మూమెంట్స్ ఉంటాయి. ప్రెషియస్ మినిట్స్ అనండి, లేకపోతే అవర్స్ అనండి, అవి మనకు ఉంటాయి. సో దేవుడు ఏం చేస్తాడంటే ఆ టైంని మీరు ఎట్లా వాడారో చూస్తాడు. సో గాడ్ మెజర్స్ ఎవ్రీ మ్యాన్స్ టైమ్ బై హిస్ రెస్పాన్సిబుల్ లైఫ్ స్టైల్. అతడు ఆ ఇవ్వబడినటువంటి సమయంలో ఎవరు దాన్ని అపాయింట్ చేయలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లోడికి 4 గంటలు క్లాస్ అనుకోండి, వాడికి ఇష్టమున్నా లేకపోయినా 4 గంటలు క్లాస్లో ఉండాలి. వ్యాపారస్తుడికి 3 గంటల మీటింగ్ అనుకోండి, ఇష్టమున్నా లేకపోయినా 3 గంటల మీటింగ్లో ఉండాలి. మీరు ఇంటికి ఒకరిని భోజనానికి పిలిచారనుకోండి, 4 రకాల వంటలు చేస్తుంటే 4 గంటలు గృహిణికి తప్పకుండా పని ఉంటుంది, ఇష్టం ఉన్నా లేకపోయినా చెయ్యాలి. కానీ మీకు ఖాళీ సమయం వచ్చిందనుకోండి, సాయంత్రం మీ ఆయన 9 దాటితే తప్ప ఇంటికి రాడు, మీకు 5 గంటల కల్లా అన్నీ అయిపోయాయి, పిల్లలు ఇంటికి వచ్చారు, వారికి మీరు 4 గంటల స్నాక్ కూడా పెట్టారు, బయటికి తరిమేశారు. ఇక 5 నుండి రాత్రి 8 దాకా వారు వెనక్కి రారు, 9 గంటలకు కానీ మీ ఆయన రాడు. ఇప్పుడు దాకా మీ యొక్క టైము ఇతర విషయాలకు మీరు ఇచ్చారు. ఇప్పుడు మీ టైం మీకోసం మీరు వాడుకుంటారు. అక్కడ మీరు ఏం చేస్తారన్న దేవుడు చూస్తాడు. మీ ఆయన కూడా, మీ పిల్లలు కూడా, ఎవరైనా సరే రెస్పాన్సిబుల్ లైఫ్లో టైంని ఎట్లా వాడతారనేది దేవుడు కొలుస్తాడు. అఫ్కోర్స్ ఇది ఇక్కడ మనకి దీనికి సంబంధించింది కాదు, కానీ దేవుడు సమయమును అంత విలువతో చూస్తాడు. సో సమయాన్ని ఆయన చాలా జాగ్రత్తగా వినియోగిస్తాడు. కరెక్ట్ గంటకి వీరిని ఆయన విడుదల చేయమన్నాడు. వారు విడుదలయ్యారు. విడుదలైనప్పుడు ఏం జరిగింది? అక్కడ గుర్రపు రౌతుల సైన్యము, హెల్లిష్ హార్స్ మెన్ అనొచ్చు, నరకము నుండి వచ్చినటువంటి గుర్రపు రౌతుల సైన్యము మనకు సీన్ మీద కనబడుతుంది. వారికి ఒకే ఒక ఉద్దేశం, భూమి మీద ఉన్నటువంటి సజీవమైనటువంటి మనుషుల్లో 3వ భాగం, మనుషుల్లో, హ్యూమన్ బీయింగ్స్లో, యానిమల్స్ కాదు, లేకపోతే క్రీచర్స్ కాదు, కానీ హ్యూమన్ బీయింగ్స్ని, హ్యూమన్ కైండ్ని 3వ భాగాన్ని, అంటే 100లో 33 మందిని, ప్రతి 3లో ఒకడిని చంపేయడమే వారి పని. జాన్ మిల్టన్ అనేటువంటి ఒక గొప్ప రచయిత, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచయిత
పారడైజ్ లాస్ట్ అనేటువంటి కావ్య గ్రంథాన్ని రాశాడు. అదొక క్లాసిక్. దాంట్లో ఆయన రాశాడు, మిలియన్స్ ఆఫ్ అన్సీన్ క్రీచర్స్ వాక్ ది ఎర్త్ అన్సీన్ బోత్ వెన్ వి వేక్ అండ్ వెన్ వి స్లీప్. అంటే లక్షలాది మన కంటికి కనబడినటువంటి జీవులు భూమి మీద మనము ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకున్నప్పుడు తిరుగుతూనే ఉంటాయి. మనకు తెలియదు, దేవుని యొక్క దూతలు భూమి మీద దేవుడి యొక్క పనులు అనేక రకాలుగా చేస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ నరకము నుండి వచ్చినటువంటి దురాత్మల సైన్యము భూమి మీదకి ప్రవేశపెట్టబడుతుంది. పోయిన వారం మనము ఆ భూమి మీదకి ప్రవేశపెట్టబడినటువంటి మిడతల గురించి చూసాం. అండ్ ఇప్పుడు భూమి మీదకి ప్రవేశపెట్టబడుతున్నటువంటి ఈ నరమేధాన్ని చేయబోయేటువంటి అశ్విక దళాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ ఒక్కొక్క విషయాన్ని నేను చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ యొక్క ఆర్మీ ఏంటి? గుర్రపు రౌతుల సైన్యము అన్నప్పుడు దీన్ని మిలిటరీ టర్మినాలజీ ప్రకారము క్యావలరీ అంటారు. అంటే కాలి నడకన వచ్చేటువంటి సైన్యం కాదు, గుర్రం ఎక్కి వచ్చేటువంటి సైన్యం. సో కాలి నడకన వచ్చేటువంటి సైనికుల కన్నా గుర్రం మీద వచ్చేటువంటి సైనికులు చాలా బలంగా ఉంటారు, వేగంగా ఉంటారు. అండ్ వారికి జయం అనేది చాలా సులభంగా లభించే అవకాశం ఎక్కువ. యోహాను భక్తుడు ఈ మాటలు రాసినప్పుడు 1st సెంచరీలో మెడిటరేనియన్ వరల్డ్లో, మధ్యధార ప్రాంతం అంతట్లో కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఈ మాటలు చదివినప్పుడు వినబడగానే యూఫ్రటీస్ యొక్క కెవలరీ ఇమేజ్ వెంటనే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనకంటే దాని గురించి మనం కాసేపు టైం ఇచ్చి ఆలోచిస్తే కానీ అర్థం కాకపోవచ్చు. రోమన్ సైన్యము యూఫ్రటీస్కి అవతలున్నటువంటి పార్థియన్స్ యూఫ్రటీస్ దాటి వచ్చేస్తారేమో అని చాలా రకాలుగా భయపడేవారు, జాగ్రత్తలు తీసుకునేవారు. సో వారందరికీ కష్టం లేకుండా అర్థమైనటువంటి విషయం. కాకపోతే 21st సెంచరీలో ఉన్నటువంటి మనకి కొంత కష్టపడాల్సి రావచ్చు. బట్ బైబిల్ని జాగ్రత్తగా మనము ధ్యానిస్తే అర్థమవుతుంది. అండ్ యోహానికి ఒక లెక్క వినబడింది. ఆ లెక్క ఏంటి? గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు. తెలుగులో అయితే డైరెక్ట్గా 20 కోట్లనుంది. కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్లో 200 మిలియన్ అని ఉంటుంది. గ్రీకులో అట్లా లేదు. గ్రీకులో వారు రాసినటువంటి మాటను బట్టి లెక్క కట్టుకుంటే మనకు 20 కోట్లు అనేటువంటి సంఖ్య వస్తుంది. చాలా పెద్ద సంఖ్య. ఆ సంఖ్య మామూలు సంఖ్య కాదు, నార్మల్ నంబర్ కాదు. ఇట్స్ ఎ హ్యూజ్ నంబర్, హ్యూమంగస్ నంబర్ అని చెప్పచ్చు. అండ్ 20 కోట్ల అంత పెద్ద గుర్రపు రౌతుల సైన్యం అన్నమాట ఇది. దాన్ని బట్టి చాలామంది పండితులు ఇది సింబాలిక్ అన్నారు. అంటే 20 కోట్ల ఆర్మీ ప్రపంచంలో ఎక్కడుందన్నారు. కనుక ఇది నిజమైంది కాదు, ఇది లిటరల్ కాదు, ఇది ఒక సింబలిజం అని కొంతమంది అన్నారు. మిగతా వారు దీన్ని మరో రకంగా చెప్పబోయారు. కానీ బైబిల్లో మనం మోస్ట్ ఆఫ్ ద టైం లిటరల్గా అక్కడ ఇవ్వబడినటువంటి వివరములను బట్టి తీసుకుంటేనే మేలు. కనుక మిగతా వారందరూ దీన్ని రియల్గానే ఒక ఫిగర్ 20 కోట్లని దేవుడు చెప్పాడు, దేవుడికి అసాధ్యమైంది ఏముంది, 20 కోట్లే అని అనుకుంటారు. నేను గూగుల్ చేసి చూశాను, 20 కోట్ల గుర్రపు రౌతులు త్వరలోనే ప్రపంచం మీదకి రావాలంటే అసలు ప్రస్తుతం ప్రపంచంలో ఎన్ని గుర్రాలు ఉన్నాయని గూగుల్ చేశారు. నాకు 2021 లెక్క లేదు, 2020 లెక్క లేదు, 2019 లేదు, 2018 లేదు. 10th జూలై 2017 లెక్క మాత్రం దొరికింది. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ వారి యొక్క లెక్క ప్రకారము 10th జూలై 2017కి ప్రపంచవ్యాప్తంగా 58,832 ఆర్ 83,02,221 గుర్రాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 4 సంవత్సరాలకి మీరు ఇంకో కొంత కలిపేసుకుంటే 60 కోట్ల గుర్రాలు ఉన్నాయి ప్రస్తుతం ప్రపంచంలో. అండ్ గుర్రాలని పెంచడం పెద్ద సమయం పట్టదు, కోర్స్ దానికి చేయాల్సినవి చేస్తే. కానీ దేవుడి యొక్క కార్యం కదా, ఒక హ్యూమన్ ఇన్స్టిట్యూషన్, ఒక హ్యూమన్ ఇండివిజువల్ ఇది చేయగలడా అంటే మనము అవును అని క్వశ్చన్ మార్క్ పెట్టవచ్చు. కానీ దేవుడికి ఇది సాధ్యమా అంటే దేవుడికి అసాధ్యం ఏముంది? ఏదీ లేదు. అండ్ ఇవి ఇక్కడ నుండి మానవ గుర్రాలుగా వచ్చి ఆ రకంగా తయారవుతాయా లేకపోతే ఇంకో చోట నుండి వస్తున్నాయా కూడా మనకి ఇప్పుడు అర్థమవుతుంది. కనుక ఇది అసంభవము కాదు, ఇది సంభవమే. 17వ వచనంలో మీరు గమనించినట్లయితే, మరియు నాకు కలిగిన దర్శనమందు, ఆ సంఖ్యనేమో విన్నాడు, ఇప్పుడేమో దర్శనములో ఈ విషయాన్ని చూస్తున్నాడు. ఆ గుర్రములకును వాటి మీద కూర్చుండి ఉన్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులుండెను. సో వారికి బ్రెస్ట్ ప్లేట్స్ ఉన్నాయి,
ఆ గుర్రానికి, గుర్రం మీద ఉన్నటువంటి రౌతుకి, ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలు వెడలుచుండెను. సో ఇక్కడ వివరాలు రాయబడ్డాయి. ఆ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడల్చున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుష్యులలో 3వ భాగము చంపబడిను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ల యందును వాటి తోకల యందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేయును. సో చాలా విషయాలు నేను బ్రీఫ్గానే చెప్తాను, ఎందుకంటే మన సమయంలో మనం ముందుకు సాగడానికి. సో ఇక్కడ యోహాను చూసినటువంటి గుర్రపు రౌతుల దర్శనం విషయంలో బైబిల్ పండితుల మధ్యలో ఒక వివాదం, ఒక డిబేట్ ఉంది. కొంతమంది ఇది రియల్ హ్యూమన్ ఆర్మీ అన్నారు. 1975లో అనుకుంటాను టైమ్ మ్యాగజైన్ ఒక కవర్ స్టోరీని ప్రింట్ చేసింది. 1975లోనే చైనా దగ్గర 20 కోట్ల సైన్యం ఉంది అని. అది ఉందో లేదో మనకు తెలియదు, కానీ టైమ్ మ్యాగజైన్ ప్రింట్ చేసిందంటే మామూలు విషయం కాదు. తర్వాత రష్యన్లు చాలా భారీ సైన్యాన్ని తయారు చేస్తున్నారు. సో కొంతమంది బైబిల్ ప్రాఫెసీ టీచర్లు దీన్ని లిటరల్ హ్యూమన్ ఆర్మీ కింద జమగట్టి చైనీస్ ఆర్మీ, రష్యన్ ఆర్మీ, లేకపోతే మిడిల్ ఈస్టర్న్ ఆర్మీ అని రకరకాలుగా చెప్తారు. మరికొంతమంది దీన్ని ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్నటువంటి హర్మెగెద్దానికి సంబంధించినటువంటి ఆ విషయంతో దీన్ని వారు కలిపి చూపించే ప్రయత్నం చేస్తారు. 16 and 9 రెండు ఒకే ఈవెంట్ అని అంటారు, కానీ కాదు. 16th చాప్టర్కి వచ్చినప్పుడు రెండు వేరు వేరని ఎందుకో నేను మీకు వివరిస్తాను. కాకపోతే సింపుల్గా ఇక్కడ ఒక సూపర్ న్యాచురల్ ఆర్మీ, అసాధారణమైనటువంటి ఈ భూమికి సంబంధించినటువంటి సైన్యాన్ని దేవుడు చూపిస్తున్నాడు. అది డిమానిక్ స్పిరిట్స్తో నిండినటువంటి ఆర్మీ. అవి మామూలు గుర్రాలు కావు, దాని మీద ఉన్నటువంటి రౌతులు మామూలు మనుషులు కారు. వినడానికి మనకు కొంత వింతగా ఉండొచ్చు, కానీ ఎవరైతే సైన్స్ ఫిక్షన్కి, హారర్ మూవీస్కి అలవాటు పడున్నారో, ఇప్పుడు కాకపోయినా ఒకప్పుడు క్రిస్టియన్ అవ్వక మునుపు చూసినటువంటి అనుభవం ఉంటుందో వారికి ఇది పెద్ద ఇబ్బందిగా అనిపించకపోవచ్చు. యోహాను సమయంలో ఉన్నటువంటి వారికి ఆ గుర్రాన్ని వారు వినగానే, లేకపోతే దాని యొక్క రాతను వారు చూడగానే వెంటనే అర్థమైపోయేది. ఎందుకంటే గ్రీక్ మిథాలజీలో సెంటార్ అనేటువంటి ఒక జీవి, ఇక్కడ దాకా గుర్రం ఉంటుంది, ఇక్కడ నుండి ఇక మనిషి ఉంటాడు. అంటే గుర్రము యొక్క తల దగ్గర మనిషి నడుము నుండి మనిషి ప్రారంభం అవుతాడు. మీరు తర్వాత పై గూగుల్ చేసి చూసుకోండి, సెంటార్ అనేటువంటి గ్రీక్ మిథలాజికల్ ఫిగర్. సో రోమన్ కాలంలో అండ్ గ్రీక్ కల్చర్లో వీళ్ళకి ఫస్ట్ సెంచురీ బిలీవర్స్కి దాని గురించి ఇబ్బందే ఉండదు. మనకి ఇప్పుడు కొంత ఇబ్బంది, ఎందుకంటే మనం బైబిల్కి అండ్ ఆ విషయాలకి చాలా దూరంగా బతుకుతాం కనుక. సో దర్శనంలో ఈ గుర్రముల యొక్క కొంత వివరణ ఇచ్చాడు. నేను క్లుప్తంగానే వాటి గురించి చెప్తాను. ఫస్ట్, వాటికి మైమరువులు, బ్రెస్ట్ ప్లేట్స్ ఉన్నాయి. 3 రంగుల్లో ఆ యొక్క బ్రెస్ట్ ప్లేట్స్ని దేవుడు వాటికి కలిగి ఉన్నట్టు చూపిస్తున్నాడు. దీన్ని ట్రై కలర్ అనొచ్చా? మామూలుగా చాలా సైన్యాలు ఆ యుద్ధానికి వచ్చినప్పుడు వాటి యొక్క జెండాలు పట్టుకొని వస్తాయి. అన్ని దేశాల జెండాలు ట్రై కలర్లో ఉండవు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ డిమానిక్ ఆర్మీకి 3 రంగుల జెండా, లేకపోతే 3 రంగుల బ్రెస్ట్ ప్లేట్ ఉంది. అసలు బ్రెస్ట్ ప్లేట్ అవసరమా అంటే, ఇవి వాటిని సంరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. ఎందుకంటే వీటిలో ఒక్కటి చావదు. యుద్ధంలో 2 సైన్యాలు పోరాడినప్పుడు వీరు ఎంత బలిష్ఠులైనా, ఎంత తెలివిగలవారైనా, వీరిలో కూడా కొంతమంది చేస్తారు. వీరిలో 100 మంది చేస్తే వీరిలో కనీసం 4 చేస్తారు. అది ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధాల చరిత్ర. కానీ ఈ యొక్క దురాత్మల సమూహంలో ఒకరు చావరు, ఎందుకంటే అవన్నీ దురాత్మలు. అవి చంపడానికి దేవుడి చేత నియమించబడ్డాయి కనుక వాటికి యొక్క బ్రెస్ట్ ప్లేట్ అవసరమా అంటే వాటిని రక్షించుకోవడానికి అవసరం లేదు. కానీ అవి ఏ ప్రాంతానికి సంబంధించిన సైన్యమో చూపించడానికి వాటిని దేవుడు ఇచ్చాడు. ఇవి ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఉన్నట్టు నాకు జ్ఞాపకం లేదు. ఫస్ట్ నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉండేను. ఇవి హెల్స్ యొక్క కలర్స్ అన్నమాట. ఇవి నరకపు రంగులు ఇవి. ఇంగ్లీష్లో రెడ్, బ్లూ అండ్ ఎల్లో కలర్స్, ఆ రంగులతో ఉన్నటువంటి సైన్యం అది. సో మీరు అది మీ మైండ్లో ఆ పిక్చరైజేషన్ చేసుకుంటే, ఆ గుర్రము, దాని మీద ఉన్నటువంటి రౌతు రెండు కలిసిపోయినటువంటి స్థితిలో ఉండి ఈ రకమైనటువంటి మైమరువు వేసుకొని, దాని ముఖము
సింహము ముఖములాగా కనబడుతూ, ఎప్పుడైనా మీరు జూకి వెళ్ళినప్పుడు సింహం ముఖాన్ని దగ్గరగా చూసారా? సింహం ముఖాన్ని, దాని మీసాలను, దాని జూలును, దాని చెవులను, దాని ఫేస్లో ఫీచర్స్ని మీరు ఎప్పుడైనా చూసారా? చాలా బాగుంటుంది చూడ్డానికి, బట్ దాని యొక్క క్రూరత్వాన్ని చూసినప్పుడు మాత్రం బాగుండదు. సో సింహము ముఖము అంటే అది చాలా క్రూరమైందని మనం గతంలో విన్నట్టుగానే దాని యొక్క భయంకరమైనటువంటి ఆ విషయాన్ని చూపిస్తుంది, ఎవరిని విడిచిపెట్టకుండా చంపేస్తుంది. అండ్ ఈ గుర్రాల నోట్లో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయటకు వస్తున్నాయి. అగ్ని అంటే ఫైర్, ధూమం అంటే స్మోక్, గంధకం అంటే సల్ఫర్. కేజేవి వారు సల్ఫర్ బదులు బ్రిమ్ స్టోన్ అని వాడారు. అది 17th century ఇంగ్లీష్లో బ్రిమ్ స్టోన్, ఇప్పుడు ప్రజెంట్ డే ఇంగ్లీష్లో సల్ఫర్. అందుకని ఆ టైంలో 19th 20th centuryలో ఎవరైనా నరకం గురించి బోధిస్తే అమ్మో హెల్ అండ్ బ్రిమ్ స్టోన్ ప్రీచింగ్ అనేవారు. అంటే నరకము, గంధకము, లేకపోతే అగ్ని గంధకాల బోధ అనేవారు. ఇప్పుడు అగ్ని గంధకాల బోధలు లేవు, ఇప్పుడు అన్ని కూడా ఆశీర్వాదపు బోధలే. అవే మనకు నిజమైనటువంటి అగ్ని గంధకాలను రేపు తెచ్చిపెట్టేటువంటి బోధలు. సో గమనించండి, గుర్రం మీద ఉన్నటువంటి రౌతు నోట్లో నుండి ఈ యొక్క అగ్ని, ఈ ధూమము, ఈ యొక్క గంధకము రావట్లేదు, కానీ గుర్రం నోట్లో నుండి వస్తున్నాయి. అంటే ఇవి ఫైర్ బ్రీదింగ్ హార్సెస్, ఇవి అగ్నిని ఊదేటువంటి గుర్రాలు. దీని గురించి కూడా ఈ యొక్క భాగాన్ని సింబాలిక్గా తీసుకొని కొంతమంది కామెంటేటర్లు, ప్రాఫెసీ టీచర్లు ఏమన్నారంటే మోడర్న్ ఆర్టిలరీ, మనకు ప్రస్తుతం సైన్యాలు వాడేటువంటి యుద్ధ సామాగ్రి, అవి ట్యాంకులు కావచ్చు, లేకపోతే హెలికాప్టర్లు కావచ్చు, లేకపోతే మిసైల్స్ కావచ్చు, వాటికి ఇది సాదృశ్యం అని చెప్పారు. ఇంత పుస్తకాలు రాసేశారు. కానీ రియల్గా మనం చూస్తే వాటి దగ్గరికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. దేవుడు వీటి ద్వారానే కార్యము చేయించగలడు. సో ఇవి అగ్నిని ఊదేటువంటి గుర్రాలు. అగ్ని ద్వారా మనిషిని చాలా సులువుగా చంపేయచ్చు. రెండవది ధూమము, స్మోక్ ద్వారా మనిషిని చాలా సులువుగా చంపేయచ్చు. స్మోక్లో సఫకేషన్తో చాలామంది చచ్చిపోతారు. మనం ఈ మధ్య కూడా హాస్పిటల్లో అగ్ని ప్రమాదం అయినప్పుడు కరోనా పేషెంట్లు ఆ యొక్క గాలిని పీల్చుకున్నప్పుడు వారు చచ్చిపోయారని మనం విన్నాం. పొగను పీల్చుకొని చచ్చిపోయారు. మూడవది సల్ఫర్, గంధకము. అది భయంకరమైనటువంటి ఆ ఎల్లో ఫ్లేమ్తో రావడమే కాదు, దారుణమైనటువంటి దుర్వాసనతో వస్తుంది. ఇదే అగ్ని గంధకములను దేవుడు సొదొమ గొమొర్రాల మీద కుమ్మరించాడు. అంటే దేవుడు అగ్ని గంధకములతో తీర్పు తీరుస్తాడని బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. ఒక వచనాన్ని నేను మీ కొరకు చదువుతాను. కీర్తన 11 అండ్ 6వ వచనం, Psalm 11 verse 6. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాలియు వారికి పానీయ భాగమవును. సో దుష్టులను, చెడ్డవారిని, దుర్మార్గులను దేవుడు శిక్షించాల్సి వచ్చినప్పుడు ఈ రకంగా శిక్షిస్తాడని ముందుగానే చెప్పబడింది. అగ్ని గంధకాల గురించి ప్రకటన గ్రంథంలో ఇక్కడ మాత్రమే కాదు, మరలా రాయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క మాట నేను చదువుతాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో, ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. సో అగ్ని గంధకముల చేత దేవుడు పాపులను బాధిస్తాడు, సాతాను మూకలను బాధిస్తాడు అని ప్రకటన గ్రంథం 14లో, 19లో, 20లో, 21లో మనకు రాయబడింది. కనుక ఇది ఖచ్చితంగా సాధ్యమని ఈజీగా మనం నమ్మచ్చు. అండ్ ఆ తర్వాత మీరు గమనించినట్లయితే ఈ తెలుగు బైబిల్లో 3 దెబ్బల చేత అనుంది. ఈ 3 దెబ్బల చేత, కానీ ఇంగ్లీష్లో బై దీస్ 3 ప్లేగ్స్, ఈ 3 తెగుళ్ళ చేత అని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఉంటుంది. తెగులొచ్చిన దెబ్బే కొడుతుంది కనుక, తెగులొచ్చిన మనిషి మీద దాడే చేస్తుంది కనుక ఏ రకంగా తీసుకున్నా నో ప్రాబ్లం. సో ఇక్కడ మీకు జ్ఞాపకం ఉండాలి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాటను మనం గతంలో చూసాం. 4వ ముద్ర విప్పబడినప్పుడు ఏం జరుగుతుంది? భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగము పైన అధికారం వానికి ఇవ్వబడెను. 100లో 25 పీపుల్ని చంపడానికి ఆల్రెడీ అధికారం ఇవ్వబడింది. సో ఆల్రెడీ చాలామంది ఈ ఫస్ట్ టైంలో ఆ 4వ సీల్ విప్పబడినప్పుడు చంపబడ్డారు. తర్వాత హతసాక్షులు వెళ్ళిపోయారు. తర్వాత దారుణమైనటువంటి పరిస్థితులు భూమి మీద వచ్చినప్పుడు ఇంకెంతోమంది చంపబడ్డారు. అండ్ పోయినసారి బూరల యొక్క తీర్పుల్లో కూడా మనం చూసాము,
8వ అధ్యాయం 11వ వచనంలో నీళ్లు చేదైపోయినందున వాటి వలన మనుషుల్లో అనేకులు చచ్చిరి. సో ఎంతోమంది చచ్చిపోతూ వచ్చారు అండ్ సంఘమేమో ఎత్తబడింది. లాస్ట్ టైం నేను అక్కడ 6th చాప్టర్లో అనుకుంటాను చెప్పినప్పుడు చెప్పాను, ఒకవేళ మన జనాభా ప్రస్తుత జనాభా 780 కోట్లు ఉన్నారు, దాంట్లో 80 కోట్లు సంఘము ఎత్తబడింది అనుకుంటే 700 కోట్లు ఉన్నారు. 700 కోట్లో 1/4 అంటే ఎంత? ఒక 175 కోట్లు. 175 700లో నుండి తీసేస్తే ఎంత మిగులుతారు? 525 కోట్లు భూమి మీద మిగులుతారు. సో దీంట్లో ఇంకొంతమంది చచ్చిపోతారు, ఎంతమందో మనకు తెలియదు, ఇంకొంతమంది పుడతారు. సో ఉదాహరణకి మనము ఈ యొక్క గ్రేట్ ట్రిబులేషన్ టైంలో, ఈ సమయంలో, ఈ 6th ట్రంపెట్ టైంలో, ఈ దుర్మార్గపు ఆత్మలు వచ్చి చంపేటువంటి టైంలో 600 crores ఉన్నారు అనుకుందాం. 6 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఎంతమంది చచ్చిపోతారు? 2 బిలియన్, 200 కోట్లు. అంటే మీరు చూడండి, దాదాపు భూమి మీద ఉన్నటువంటి సగము జనాభా 800 కోట్లనే మనం ఉదాహరణకి లెక్కగా తీసుకుంటే, ఆ సమయం వచ్చేసరికి 400 కోట్ల మంది చచ్చిపోతారు. అది అసలు మనము జీర్ణించుకోవడానికి కూడా చాలా కష్టమైనటువంటి విషయం. మ్యాసకర్ అంటారు దీన్ని. నేనైతే దీన్ని మ్యాసకర్ బై ది ఈవిల్ మాన్స్టర్స్ అంటాను. నరమేధం అంటారు చూడండి. ఈ యొక్క నరకము నుండి వచ్చినటువంటి దురాత్మలు నరులను ఆ రకంగా ఊచకోత కోసేస్తారు. సో రాబోయేటువంటి దినాలు, ఆ కాలము చాలా భయంకరమైనటువంటి సమయమని దేవుడు 2000 సంవత్సరాలుగా ప్రపంచంలో హెచ్చరిస్తూ వచ్చాడు. 9వ అధ్యాయంలో మనం చూసాము, మనిషి చద్దామంటే చావు దొరకదు, వాడి దగ్గర నుండి పారిపోతుంది. 5 మాసాలు భూమి మీద చావు ఉండదు. అండ్ సడన్గా అదే సంవత్సరము, అదే నెల, అదే దినము, అదే గడియ ఒక్కసారి 3వ భాగము ప్రపంచంలో ఉన్నటువంటి వారు చంపబడతారంటే మనిషి ఎలాంటి డైలమాలో ఉంటాడో చూడండి. చద్దామంటే చావే రావట్లేదు అనుకునేటువంటి లోకానికి ఒక్కసారి చావు దెబ్బ కొట్టేసరికి వారు ఎవరు తట్టుకోగలరు? సో ఫ్యూచర్ ఈజ్ వెరీ వెరీ బ్లీక్ అండ్ ఫ్యూచర్ ఈజ్ వెరీ డెడ్లీ, వెరీ డేంజరస్. ఆ కాలంలో ఉండబోయేటువంటి దుర్మార్గులకైతే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. వారి యొక్క నోట్లో నుండి వచ్చేటువంటి అగ్నితో, పొగతో అండ్ గంధకముతో వారు చంపేస్తారు. అంత మాత్రమే కాదు, తోకల యందు కూడా ఈ గుర్రాలకు బలం ఉందంట. తోకలు, గతంలో మనం తోకల్ని చూసాము, తేళ్ల తోకల వంటి తోకలు ఉన్నాయి. 9th చాప్టర్ 1st పార్ట్లో, 9th చాప్టర్ 2nd పార్ట్లో మీరు చూస్తే వీటి తోకలు పాముల వలె ఉండి తలలు కూడా ఉన్నాయి. నా ఇమాజిన్ చేయండి, అది కూడా మీరు పోయి గూగుల్ చేయొచ్చు. Revelation 9:13-21 హార్స్ పిక్చర్ ఆర్ ఇమేజ్ అని గూగుల్ చేస్తే కొంతమంది ఈ యొక్క పెయింటర్స్ వారి యొక్క అంటే ఇమాజినేషన్తో గీశారు. అఫ్కోర్స్ దాదాపుగా అట్లా గీశారు. వెనక నుండి తోక వచ్చి ఇట్లా స్నేక్ లాగా. సో ముందేమో అగ్ని వస్తుంది, ముందేమో పొగ వస్తుంది, ముందేమో సల్ఫర్ వస్తుంది. వీడు వెనక్కి వస్తే వెనకేమో, సో ముందు నుయ్యి వెనక గొయ్యి, అలాంటి పరిస్థితి. కాకపోతే తోక సర్పపు తలతో ఉన్నప్పటికీ అది చంపదు, అది హాని చేస్తుందంట. కానీ సర్పం కాటుకు కూడా కొంతమంది చచ్చిపోతారు కదా. సర్పం కాటుకు అందరూ చచ్చిపోకపోవచ్చు, కానీ కొన్ని సర్పాలు కాటేస్తే మనుషులు చచ్చిపోతారు. దాని లెక్క దేవుడు ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఒకటి మాత్రం అర్థం అవుతోంది, అదేంటంటే పాపము చేసినంత కాలము నీకు ఏ ఇబ్బంది ఉండదు, నీకు సుఖమే అనిపిస్తుంది. కానీ పాపానికి ఒక రోజున జీతముగా దేవుడు ఆ శిక్షనిచ్చినప్పుడు అప్పుడు నీవు ఎక్కడికి పోయినా తప్పించుకోలేవు, ఎటు నుండి తప్పించుకోలేవు, ముందు తప్పించుకోలేవు, వెనక తప్పించుకోలేవు. అండ్ టెర్రిబుల్ హాలీవుడ్ హారర్ మూవీ కన్నా దారుణమైనటువంటి పరిస్థితి ఈ యొక్క దురాత్మల ద్వారా లోకం మీదకి దేవుడు తేబోతున్నాడు. ఇక 2nd పాయింట్లోనికి వచ్చేద్దాం. ది అన్రిపెంటెంట్ సిన్నర్స్. ది అన్రిపెంటెంట్ సిన్నర్స్ అంటే మారు మనసు పొందని దుర్మార్గులు. మారు మనసు పొందని దుర్మార్గులు. 20-21 వచనాలు. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను, చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఇది చాలా కఠినమైనటువంటి సత్యం అన్నమాట, డైజెస్ట్ చేసుకోవడానికి.
ఇన్ని తీర్పులు వచ్చాయి, ఆ ముద్రల తీర్పులు వచ్చాయి, బూరల తీర్పులు వచ్చాయి, రకరకాల వైపరీత్యాలు ప్రకృతి మనకి లోకంలో చూపించింది, సంఘం ఎత్తబడింది, సువార్త ప్రకటించబడుతోంది, అనేకులు చచ్చిపోతున్నారు, ఎవరు కని విని ఎరుగని రీతిలో చంపబడుతున్నారు. అయినా కూడా ఈ మనుషులకు, ఈ దుర్మార్గులకు ఇంకా మారు మనసు కలుగుటలేదు. దాన్ని బట్టి గ్రహించాల్సింది ఏంటంటే దుష్టత్వానికి హద్దు అయిపో ఉండదు. చెడ్డవాడు ఇంకా చెడ్డవాడిగానే అయిపోతాడు, మంచివాడు ఇంకా మంచివాడిగానే ఉంటాడని ఇదే ప్రకటన గ్రంథంలో దేవుడు మనకు చెప్పాడు. ఒక బైబిల్ కామెంటేటర్ దాని గురించి రాస్తాడు, ఆ సమయాన్ని మీరు మీ యొక్క మైండ్లో ఊహించుకోండి. అదొక క్రైమ్ ఓరియంటెడ్ కల్చర్గా ప్రపంచవ్యాప్తం ఉంటుంది. అంటే ప్రపంచం అంతా కూడా నేర ప్రవృత్తితో కూడినటువంటి సాంప్రదాయం ఉంటుంది. నేరం అంటే వారికి తప్పనిపించదు, ఘోరం అంటే వారికి అసహజం అనిపించదు, అది వారికి కామన్, యావరేజ్, ఎవ్రీడే రొటీన్ విషయంగా ఉండిపోతుంది. వారి ప్రభుత్వాలు ఈ విషయంలో ఆంక్షలు పెట్టవు, వారి చుట్టూ ఉన్నటువంటి సమాజపు సాంప్రదాయాలు ఈ విషయంలో ఆంక్షలు పెట్టవు. కనుక దీన్ని ఏమంటారంటే పర్మిసివ్ సొసైటీ అంటారు. అంటే మీకు ఏదైనా చేయాలంటే చేసుకోండి, నా దగ్గరికి నా జోలికి రాకపోతే, నాకు ఇబ్బంది చేయకపోతే చాలు, నువ్వు ఎట్లాగైనా పడిచావు, నాకు అవసరం లేదు అని గాలికి వదిలేస్తారు. చూడండి, నువ్వు తాగుతావా తాగు, నువ్వు తూలుతావా తూలు, నువ్వు తొంగుంటావా తొంగు, నాకెందుకు అన్నట్టు వదిలేస్తారు. చూడండి, ఆ రకంగా ఆ స్పిరిట్ ఏం స్పిరిటో తెలుసా? కయీను ఆత్మది. ఏం ఆత్మది? కయీను దగ్గరికి దేవుడు వచ్చి అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడంటే, నేనేమన్నా నా తమ్ముడికి కావలవాడనా? మనిషి ఇంకొకడికి కావలివాడే. సమాజం క్షేమంగా ఉండాలంటే, ఒకటి చెడిపోకుండా ఉండాలంటే బాగున్నోడు వాడిని చెడిపోకుండా ఉంచాలి. బాగున్నోడు చెడిపోయేవాడి గురించి పట్టించుకోకుండా వాడిని వదిలేస్తే వీడికి అసలు బాగంటే ఏంటో తెలియదు, వీడు అసలు వాడికన్నా పెద్దగా చెడిపోయినోడు. అంతే కదా? అండ్ ఆ సమయంలో ఎవరి పాలన ఉంటుంది? యాంటీ క్రైస్ట్ పాలన ఉంటుంది, క్రీస్తు యొక్క విరోధి యొక్క పాలన ఉంటుంది. క్రీస్తు విరోధి యొక్క లక్షణం ఏంటి, వాని యొక్క బిరుదేంటి, వాని యొక్క ప్రవృత్తిని సూచించేటువంటి పేరును దేవుడు వాడికి ఇచ్చాడు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను. 2 Thessalonians 2:3 మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. సో అతనికి పాప పురుషుడు, మ్యాన్ ఆఫ్ సిన్, ఆర్ తెలుగులో కింద చూస్తే ధర్మ విరుద్ధ పురుషుడు. సో ఆ రోజున మీ యొక్క ప్రజా అధిపతి ఎవడు అంటే ధర్మ విరుద్ధుడు, ధర్మానికి వ్యతిరేకి, ధర్మానికి విరుద్ధం, న్యాయానికి విరుద్ధం, నీతికి విరుద్ధం, నీచత్వానికి వాడు ప్రధానమైనటువంటి నమూనా పాప పురుషుడు. కనుక ప్రపంచంలో దేవుడి యొక్క కార్యము సువార్త ద్వారా వినబడుతూ వచ్చిన భయానకమైనటువంటి సంఘటనలు కళ్ళ ముందు కనబడిన వారు మాత్రం మారు మనసు పొందరు. సో అది వారిలో ఉన్నటువంటి దుర్మార్గకరమైనటువంటి లక్షణం. గుర్తుపెట్టుకోండి, మనకి తల్లిదండ్రులుగా మన పిల్లల గురించి కూడా మనకు ఒక విషయం తెలిసి ఏంటంటే, మనం ఎంత డిసిప్లిన్ చేసినా వారిలో చెడు మనము బయటికి తీసేంత వరకు వారు మన మాట వినరు కదా. దట్స్ న్యాచురల్ కదా. చెయ్యొద్దు అంటే మరలా పోయి చేస్తారు. అది సొసైటీలో మనందరికీ ఉన్నటువంటి తెలిసినటువంటి విషయమే. సౌదీ అరేబియాలో ఇప్పుడు కొత్తగా MBS అనేటువంటి ప్రిన్స్ వచ్చాడు, చాలా రిఫార్మ్స్ తీసుకుని వస్తున్నాడు. అంటే ఆ దేశాన్ని నవీకరించడానికి, ఆ దేశంలో ఉన్నటువంటి పాత ఇస్లామిక్ పద్ధతులన్నింటినీ కూడా ఆయన తొలగించి, ఫర్ ఎగ్జాంపుల్ స్త్రీలు డ్రైవ్ చేయడానికి, స్త్రీలు ఈ యొక్క కవరింగ్ లేకుండా బయటికి వెళ్ళడానికి, ఒక స్త్రీ ఒంటరిగా, ఒక పురుషుడు తన తండ్రో, తన భర్తో, తన కొడుకో, తన సహోదరుడు లేక తన గార్డియనో లేకుండా స్వేచ్ఛగా ఎక్కడికైనా పోవడానికి, ఫస్ట్ టైం ఒక స్త్రీ ఒంటరిగా దేశం దాటిపోవడానికి ఆయన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. అలాంటి దాంట్లో ఇంకొకటి కూడా వారు చర్చలో పెట్టారు. అదేంటంటే, వాడు దొంగతనం చేస్తే మనం చేతులు నరికాం, వీడు మానవంగం చేస్తే వీడిని మనం క్యాస్ట్రేట్ చేసాం, లేకపోతే వీడిని చంపేశాం. కానీ ఇన్ని శిక్షలు మనము ఎప్పటి నుండో ట్రైబల్ క్రిమినల్స్ని చేసినట్టు మనం వీరిని చేసుకుంటూ వచ్చాం. అయినా కూడా సొసైటీలో నేరం తగ్గట్లేదే, ఇవి మనం పాటించాలా లేకపోతే వీటిని మార్చాలా, రిఫార్మ్ చేయాలా అని కూడా వారు ఆలోచించారు. కాకపోతే వారి మీద ఉన్నటువంటి ప్రెషర్ని బట్టి వారు ఏం చేస్తారో మనకు తెలియదు. సో ఒకటైతే తెలుసు, జైళ్ళు మనుషుల్ని మార్చలేవు, ఉరి స్తంభాలు మనుషుల్ని మార్చలేవు, తుపాకీలతో ఎన్కౌంటర్లు చేస్తే రేపిస్టులు తగ్గరు కదా. ఎందుకంటే అది మనిషి యొక్క నైజంలో ఉంది. ఒక సేవకుడు తనకు జరిగినటువంటి అనుభవం గురించి చెప్తాడు. ఆయన చర్చ్లో ఒక మెంబర్ ఉండేవాడు, బాగా సిగరెట్ స్మోకరు, చైన్ స్మోకరు, ఎంతమంది చెప్పినా వినేవాడు కాదు, సిగరెట్ తాగేవాడు,
అందరినీ బాధపెడుతూ తాగేవాడు. చివరికి లంగ్ క్యాన్సర్ వచ్చింది. లంగ్ క్యాన్సర్ కొరకు ఫ్యామిలీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నప్పుడు కోబాల్ట్ ట్రీట్మెంట్లు క్యాన్సర్ని చంపడానికి వారు విపరీతంగా వాడారు, అయినా కూడా ఫలితం లేకపోయింది. అతడు చివరి దశ వచ్చేసరికి బహుగా కేకలేసేవాడు, ఆ బాధ భరించలేక. ఇంట్లో ఉన్నటువంటి వారు, బంధువులు, సన్నిహితులు అందరూ కూడా అతడు చచ్చిపోయేటప్పుడు వేసినటువంటి గావు కేకలను వింటూ చాలా బాధపడ్డారు, కళ్ళు చెమర్చాయి. తర్వాత ఈ పాస్టర్ గారే ఆ వ్యక్తి యొక్క భూస్థాపన కార్యక్రమం చేస్తున్నాడు. సో తీసుకెళ్లారు సిమెట్రీలో, క్రిస్టియన్ సిమెట్రీలో పెట్టేశారు, అయిపోయింది. ఈయన అంటాడు, ఆ యొక్క చివరి ముద్ద మట్టిని మేము వేయగానే నేను చుట్టూ చూడగానే నాకు కంట కనపడింది ఏంటంటే ఆయన ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి పురుషులందరూ చివరి మట్టి వేయగానే వెంటనే సిగరెట్ నోట్లో పెట్టి పీల్చుకుంటున్నారు. బుద్ధి వస్తుందా? రాదు. సో ఆయన అంటాడు, ఎన్ని చేసినా కూడా మనుషులకి, ముఖ్యంగా దుర్మార్గులకి మార్పు రాదు, మారు మనసు ఉండదు. సో వీరిలో ఏమి మారు మనసు లేదో కూడా దేవుడు చెప్పాడు. ఒక్కొక్క మాటలో నేను చెప్పుకుంటూ ముందుకెళ్ళిపోతాను, ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో వారు ఏం చేస్తున్నారు? ప్రధానంగా వారు ఏ దయ్యములనైతే ఆరాధిస్తున్నారో వాటిని ఆరాధించటం మానలేదు. దాంతోపాటు చూడను, వినను, నడవను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడినటువంటి తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. డీమన్ వర్షిప్. ఇక్కడ హస్తకృత్యాలంటే మీరు తర్వాత చదువుకోవచ్చు. కీర్తన 28:4లో ఒక మనిషి తన చేతుల ద్వారా దేవుడికి వ్యతిరేకంగా చేసేటువంటి దుర్మార్గపు కార్యములన్నింటినీ కూడా లెక్కలోకి తీసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా ఇక్కడ రాయబడినటువంటి దాన్ని మనం తీసుకుంటే యెషయా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారము అది దేనికి సాదృశ్యం అంటే వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది, వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. సో దే వర్షిప్ అండ్ బౌ డౌన్ బిఫోర్ దేర్ ఓన్ క్రియేషన్. వారి యొక్క సృష్టికి వారు ఆరాధనను చేస్తున్నారు, వారు చేసిన దాన్నే వారు ఆరాధిస్తున్నారు. రెండు రకాలుగా దేవుడి వాక్యం చెప్తోంది. ఒకటి, వారు దయ్యములను ఆరాధిస్తున్నారు. అండ్ ఈ రోజున డీమనిజం అనేది, పిశాచి పూజ అనేది, సాతాను పూజ అనేది, సెటానిజం అనేది ప్రపంచంలో పెరిగిపోతోంది. సేటన్ వర్షిప్ పెరిగిపోతోంది. చర్చ్ ఆఫ్ సేటన్ ఎప్పుడో 70 ఏళ్ల క్రితమే అమెరికాలో ప్రారంభమైంది, ఇప్పుడు భారతదేశంలోనికి కూడా వచ్చింది. అండ్ ఆ టైంలో ఇంకా డీమన్ వర్షిప్ ఎక్కువ అవుతుంది, బ్లాక్ మ్యాజిక్ ఎక్కువ అవుతుంది, అండ్ మంత్రతంత్రాలతో కూడుకున్నటువంటి ఆ యొక్క ఆరాధనలు, పూజనలు ఇవన్నీ కూడా ఎక్కువ అవుతాయి. పాత నిబంధనలో దేవుడు, కొత్త నిబంధనలో దేవుడు వాటిని దయ్యముల పూజలతో పోల్చాడు. నేను ఒక భాగాన్ని చదువుతాను. అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 10వ అధ్యాయంలో 19-20 వచనాల్లో ఇలా రాశాడు. ఇక నేను చెప్పునదేమి, విగ్రహార్పితములో ఏమైనా ఉన్నదని అయినను, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పుదునా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. ఎందుకు వారికి రాశాడు? ఎందుకంటే వీళ్ళందరూ ఒకప్పుడు అన్యజనులు, వీళ్ళందరూ కూడా డీమన్ వర్షిప్లో పార్టిసిపేట్ చేశారు కనుక ఇప్పుడు చేయొద్దు అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రెండవసారి ఆయన హెచ్చరించినప్పుడు 32వ అధ్యాయం 17వ వచనంలో చాలా స్పష్టంగా ఇలా హెచ్చరించాడు. డ్యూట్రానమీ 32:17, వారు దైవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడిన దేవతలకు బలి అర్పించిరి. సో చూడండి ఎలా దేవుడు వాటిని డిస్క్రైబ్ చేస్తున్నాడో. ఒకానొక సమయంలో ఒక ఫోటోగ్రాఫర్ ఒక బుద్ధిస్ట్ కంట్రీలో, మరి ఆ సమయంలో పెద్ద టైఫూన్ వచ్చింది, అంటే సముద్రం నుండి తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో ఒక బుద్ధిస్ట్ టెంపుల్ నుండి బుద్ధుడి విగ్రహాన్ని వారు బయటికి తీయాలి, ఎందుకంటే వరద లోపలికి వచ్చేసింది. సో 4 బుద్ధిస్ట్ మంకులు ఆ యొక్క విగ్రహాన్ని ఎత్తుకొని జాగ్రత్తగా పోతున్నప్పుడు ఈయన ఫోటో తీశాడు. ఆ ఫోటోని వారు ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో ప్రింట్ చేసినప్పుడు దాని యొక్క ఆర్టికల్ ఏంటో తెలుసా? వారి దేవుణ్ణి కాపాడుకోవడానికి వారు ఎంత కష్టపడుతున్నారో చూడండి. వారి దేవుణ్ణి కాపాడుకోవడానికి వారు ఎంత కష్టపడుతున్నారో చూడండి. దేవుడు ఎందుకు కావాలండి? మనల్ని కాపాడడానికి. దేవుడు ఎందుకు కావాలి? మన కన్నీరు తుడచడానికి. మనం దేవుణ్ణి కాపాడి దేవుడు కాటికి పోకుండా మనం కాపాడడానికి కాదు. యెషయా గ్రంథంలో అందుకనే దేవుడు చాలా చక్కగా ప్రశ్నిస్తాడు. మన దేవుడికి చాలా విట్ ఉంది. విట్ అంటే ఆయనకి చాలా ఘాటు హ్యూమర్ ఉందన్నమాట. ఆయన మనుషులను చాలా తీక్షణంగా చూస్తాడు, తీక్షణంగా ప్రశ్నిస్తాడు. సో యెషయా ద్వారా ప్రశ్నిస్తున్నాడు 46:7లో. ఐజయా
46:7లో వారు భుజం మీద దానిని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలువబెట్టుదురు, ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొర్ర పెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవనిని రక్షింపదు. ఒక డెడ్ ఐడల్, ఒక వుడ్ ఐడల్, ఇట్ ఈస్ హెల్ప్లెస్ టు సేవ్ ఇట్ సెల్ఫ్. లైఫ్లెస్ ఐడల్ ఆ రకంగా ఉన్నప్పుడు ఈ ప్రజలు ఇంకా జీవాధిపతి అయిన దేవుణ్ణి కాకుండా వాటిని అండ్ వాటి వెనక ఉన్నటువంటి దయ్యాలని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు వారిని శిక్షించకుండా ఎందుకు విడిచిపెట్టాలి? సో ప్రపంచంలో మీరు చూస్తే కేటగరైజేషన్ ఆఫ్ వర్షిప్ మనకు కనబడుతుంది. ధనికులకు బంగారు వెండి విగ్రహాలు ఉంటాయి, మిడిల్ క్లాస్ పీపుల్కి ఇత్తడి రాయి విగ్రహాలు ఉంటాయి, పాలరాతివి, అండ్ పేదలకు కర్ర విగ్రహాలు, మట్టి విగ్రహాలు ఉంటాయి. సో ఏ కేటగిరీకి ఆ విగ్రహాలు ఉన్నాయి. అందరూ విగ్రహాల వెంటబడి ఆరాధిస్తారు. అఫ్ కోర్స్ 2 రకాల విగ్రహాలు ఉన్నాయి. లిటరల్ ఐడల్స్ అంటే మన కంటికి కనపడేటువంటి విగ్రహాలు, కానీ రెండవది లైసెన్స్డ్ ఐడల్స్ అంటాను నేను. లైసెన్స్డ్ ఐడల్స్ అంటే ఇవి కంటికి కనపడవు, కనబడవచ్చు, కనబడకపోవచ్చు, కానీ ఇవి మనము వీటిని తీసుకుంటాము, వీటిని చేస్తూ ఉంటాము, కానీ ఇది పాపం కాదు, ఇది నేరం కాదు, దేవుడి దృష్టిలో ఇది ద్రోహం కాదు అని మనం భావిస్తాం. అందుకనే దానికి మన లైసెన్స్ ఉందన్నమాట, మన అనుమతి ఉంది, మన పర్మిషన్ ఉంది, కనుక మనం వాటిని ఆరాధిస్తాం. అవేంటో కొన్నింటిని చెప్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నీవు గోల్డ్ని ఆరాధిస్తే, బంగారాన్నే నీవు ఆరాధిస్తే, నా ప్రశ్న ఏంటంటే, కెన్ గోల్డ్ సేవ్ యూ వెన్ యు ఆర్ అబౌట్ టు డై? నీవు చనిపోయేటువంటి సమయం వచ్చినప్పుడు బంగారం నిన్ను కాపాడగలదా? కొంతమందికి వారికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను వారు చాలా గొప్పగా తీసుకుంటారు. మన సమాజంలో, మన దేశంలో దానికి చాలా ఎక్కువ మరి అంటే వెయిట్ని ఇస్తారు. ప్రశ్న ఏంటంటే, నీ ప్రాణం పోయేటువంటి సమయం వచ్చినప్పుడు కెన్ యువర్ గ్లోరీ సేవ్ యూ? నీకున్నటువంటి ఆ పేరు ప్రతిష్ట మహిమ నీ ప్రాణాపాయ స్థితిలో నిన్ను రక్షించగలదా? అండ్ ఈ రోజున సమాజం అంతా కూడా, సొసైటీ అంతా కూడా గ్యాడ్జెట్కి స్లేవ్ అయిపోయింది. నిన్నే ఈనాడులో నేను చూశాను, 90% ఆఫ్ మన పిల్లలు సోషల్ మీడియా స్లేవ్స్ అయిపోయారు, గ్యాడ్జెట్కి స్లేవ్స్ అయిపోయారు. ఆ చిత్రకారుడు, ఆ యొక్క పిక్చర్ వేసినటువంటి వ్యక్తి, ఆ చిన్న పిల్లోడి ముఖానికి సెల్ ఫోన్ అట్లా పెట్టి చైన్తో కట్టేశాడు. మీరు కూడా చూసే ఉంటారు. సో మన గ్యాడ్జెట్ మనల్ని రక్షించగలదా? కొంతమందికి వస్త్రాలంటే చాలా ఇష్టం, మంచి మంచి వస్త్రాలు వేసుకుంటారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు, కానీ వారు సెక్యూర్గా ఫీల్ అవుతారు. నేను ఈ బట్ట వేసుకుంటే బాగుంటాను, నేను ఇక్కడ ఈ బట్ట వేసుకున్నప్పుడే బాగుంటాను, రేపు ఆ బట్ట నేను కాపాడగలదా? నీకు కొత్త బట్టలు వేసి పండబెడతారు, కానీ నీ బట్టలు అయితే నీ ప్రాణం పోకుండా కాపాడవు. సో యువర్ గార్మెంట్ కెనాట్ సేవ్ అవర్ గుడ్స్. కెన్ దే సేవ్ అస్? నో. ఎనీ గాడ్ హూ ఈజ్ అ డెడ్ గాడ్, ఏ దేవుడైనా, చచ్చిన దేవుడు, దయ్యము మనల్ని రక్షించదు. దయ్యాలే వారిని చంపడానికి వచ్చాయి. సో ఒక లివింగ్ గాడే రక్షకుడు, ఆయనే మనల్ని రక్షించగలడు. సో వీళ్ళందరూ ఏంటంటే ఈవిల్ సిన్నర్స్ కనుక, వీరు ఏవైతే ఆరాధించారో, ఆశ్రయించారో వాటినే వీరి అంతము కొరకు దేవుడు విడుదల చేశాడు. 21లో మీరు చూస్తే వీరి ప్రాబ్లం ఏంటి? మొదట వీరి పర్వర్షన్ చూసాం. వీరి ప్రాబ్లం ఏంటంటే, వీరు ఎర్త్ స్టూపర్స్, అంటే వీరు భూమికే వంగి అతుక్కునేవారు. స్టూపర్ అనేటువంటి పదాన్ని ఎక్కడ వాడతారంటే రేసు కోర్సుల్లో వాడతారు. రేసు కోర్సుల్లో ఒకడు రేసు గుర్రం మీద పందెం కట్టి టికెట్ కొని అయిపోయిన తర్వాత వాడు దాన్ని అక్కడ పడేసిపోతే కొందరు వచ్చి వాటిని ఏరుకుంటుంటారనమాట. సో మా నాన్న నేను చిన్నప్పుడు మలక్పేటలో రేసులు ఆడేవాడు. సో కొన్ని విషయాలు నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. సో స్టూపర్ అంటే పూర్తిగా ఎప్పుడు వంగిపోయేటువంటి వాడు, భూమికే అటువైపే చూసి అంకితం అయిపోయేటువంటి వాడు. సో వారి గురించి ఇక్కడ చెప్పాడు. ఇన్ని జరిగినా కూడా వారిలో మారు మనసు రాలేదు, ఎందుకంటే వారు హత్యలు చేస్తూ ఉన్నారు. తాము చేయుచున్న నరహత్యల విషయంలో వారికి మారు మనసు లేదు. సాతాను ప్రారంభంలో హత్య చేయించాడు, అప్పటి నుండి హత్యలు చేయిస్తూనే ఉన్నాడు. కయీను తన తమ్ముడైనటువంటి హేబేల్ను చంపేటట్టు చేశాడు. ఒక నీచుడు ఒక నీతిమంతుడిని చంపేటట్టు చేశాడు. అందుకనే ప్రస్తుతం ప్రపంచంలో నీచులు నీతిమంతులుగా ఉన్నటువంటి వారి అడ్డు తొలగించడానికి చంపుతూనే ఉంటారు. సో మిలియన్స్ అండ్ మిలియన్స్ని చంపేశారు. హతసాక్షులుగా విశ్వాసులను కూడా చంపేసినట్లు మనం ఇక్కడే నేర్చుకున్నాం. అంటే ఈ రోజున మర్డర్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్, అంటే ఒక జీవన విధానం అన్నమాట. ఎవడైనా నీకు అడ్డొస్తున్నాడా, అడ్డు తొలగిచ్చేయి. జార్ఖండ్లో మీరు ఈ వారమే చూసుంటారు, ఆ యొక్క సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియో. జార్ఖండ్లో ఒక రైచియస్ జడ్జి, ఒక నీతిమంతుడైనటువంటి ఆ జడ్జి ఒక క్రిమినల్కి బెయిల్ ఇవ్వలేదు కనుక ఆయన ఉదయం 5 గంటలకి జాగింగ్ చేస్తుంటే వెనక ఆటో వచ్చేసి ఆయన్ని ఢీకొట్టిపోయింది, ఆయన్ని హత్య చేశారు. సో అది మన సొసైటీలో కామన్ అయిపోయింది.
అండ్ రకరకాలుగా మనము వాయిలెన్స్ని, బ్లడ్ షెడ్ని చూపిస్తున్నాం. జాతి వివక్షతో ఒక జాతి ఇంకొక జాతిని ఊచ కోతకొస్తుంది. మరి దేశం మీదకి దేశం వచ్చినప్పుడు యుద్ధాల్లో మనుషుల్ని చంపేస్తున్నారు. దాంతోపాటు మనకి జిహాద్ పేరు మీద అవిశ్వాసులను కొందరు మేమే దేవుడి విశ్వాసులం అనుకునేవారు చంపేస్తారు. సుపారీ కిల్లింగ్స్ మనకి తెలుసు. రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ వాళ్ళు కావచ్చు, సినిమా తారలు కావచ్చు, లక్షల రూపాయలు, వేల రూపాయలు ఇచ్చి అడ్డం తొలగించుకోవడానికి మర్డర్ చేస్తారు. ఇక అన్నిటికన్నా డీసెంట్ మర్డర్ ఏంటంటే అబార్షన్. డీసెంట్ మర్డర్ ఏంటంటే సైలెంట్గా క్లినిక్కి వెళ్ళడం, కొన్ని వేల రూపాయలు ఇవ్వడం, ప్యాకేజ్ తీసుకోవడం, అబార్షన్ చేసి వచ్చేయడం. అండ్ అది గాడ్స్ దృష్టిలో డర్టీయెస్ట్ మర్డర్ అది. ఎందుకంటే నిస్సహాయమైనటువంటి బిడ్డను, ఇంకా సూర్యుని వెలుగును చూడనటువంటి బిడ్డను గర్భంలో తొలగించినటువంటి వారు పెద్ద దుర్మార్గులు. అండ్ అమెరికాలో ప్రతిరోజు ఇప్పటికి కూడా ఎన్నో శాసనాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎవ్రీడే థౌజండ్స్ ఆఫ్ ఇన్ఫెంట్స్ ఆర్ బీయింగ్ కిల్డ్ ఇన్ దేర్ మదర్స్ వూంబ్. సో మర్డర్స్ ఆ రోజుల్లో ఎక్కువ ఉంటాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. రెండవది ఏంటి ఆయన చెప్పాడు, మాయమంత్రములు. తెలుగులో మాయమంత్రములు, ఇంగ్లీష్లో సార్సరీస్ అని ఉంటుంది, గ్రీకులో ఫార్మాకియా అనే గ్రీక్ పదం నుండి ఇంగ్లీష్లోనికి ఫార్మస్యూటికల్ అనేటువంటి పదాలు వచ్చాయి. ఫార్మసీ అంటే మనందరికీ తెలుసు, అది మందుల దుకాణం. కాకపోతే దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఎన్చాంట్మెంట్. ఆ మందు నిన్ను మైకంలోనికి తీసుకెళ్తుంది, ఆ మందు నిన్ను మత్తులో ఉంచుతుంది. అందుకనే దాన్ని మెడిసిన్ అనకుండా డ్రగ్ అంటారు, ఇల్లీగల్ డ్రగ్ అంటారు, అంటే మాదక ద్రవ్యము అని అంటారు. సో ఆ రోజుల్లో మాదక ద్రవ్యాల్లో వ్యవహారము, మాదక ద్రవ్యాల వ్యాపారము ఇంకా తారస్థాయికి చేరుకుంటుంది. ఇప్పుడే లాస్ట్ 3 years నుండి మన తెలంగాణ, హైదరాబాద్లో కూడా స్కూళ్ళ దగ్గర పిల్లలకి డ్రగ్స్ అమ్ముతున్నారు, కాలేజీల దగ్గర అమ్ముతున్నారు. టాలీవుడ్లో చాలామంది డ్రగ్ అడిక్ట్లు ఉన్నారు. అండ్ హైదరాబాద్లో చుట్టూ ఉన్నటువంటి ఈ యొక్క ఫామ్ హౌజుల్లో రేవ్ పార్టీలు అవుతున్నాయి అండ్ దేశం అంతా అవుతున్నాయి అని మనందరికీ తెలుసు. ఇక ప్రపంచంలో చాలా ఉంది. 2017 ఇల్లీగల్ డ్రగ్స్ ర్యాకెట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లెక్క ప్రకారము ఒక సంవత్సరానికి $625 బిలియన్ వ్యాపారం. చాలా పెద్ద డబ్బు అది. 625 4 years బ్యాక్. అది హిరాయిన్, కొకైన్, క్యానబీస్, మారియువానా, హషిష్, గాంజా అండ్ సింథటిక్ డ్రగ్స్ అంటారు. వీటన్నింటినీ విస్తృతంగా అమ్ముతున్నారు. అండ్ అవి ఇంకా అప్పుడు పెరిగిపోతాయి. ఫార్మకియాలో నుండే ఇంకొక పదాన్ని కూడా మనం తీసుకోవచ్చు. దాన్నే ఇక్కడ తెలుగులో తర్జుమా చేశారు, మాయా మంత్రములని, విచ్ క్రాఫ్ట్ అని. గలతీ 5:20లో శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని అక్కడ ఈ యొక్క మంత్రతంత్రముల గురించి బైబిల్ తర్జుమా చేసింది. సో ఆ రోజుల్లో మంత్రతంత్రములు ఎక్కువైపోతాయి, విచ్ క్రాఫ్ట్ ఎక్కువైపోతుంది, బ్లాక్ మ్యాజిక్ ఎక్కువైపోతుంది. మరి ఇన్కాంటేషన్ అంటే కొంతమందిని శపించి వారి మీద మంత్ర ప్రయోగాలు చేయడం ఎక్కువైపోతుంది. చచ్చిపోయిన ఆత్మలు వెనక్కి రావు, కానీ దురాత్మలు వస్తాయి, ఫెమిలియర్ స్పిరిట్స్ అంటారు. ఆ ఆత్మలను సంప్రదించడం ఎక్కువైపోతుంది, ఎస్ట్రాలజీ ఎక్కువైపోతుంది, తాయెత్తులు కట్టడం ఎక్కువైపోతుంది, స్పెల్స్ అంటారు. కొంతమంది అంటుంటారు, నాకు ఇప్పటికి కూడా కొంతమంది క్రిస్టియన్ ఫ్యామిలీస్లో వినబడుతుంటుంది, అదేంటంటే అది వచ్చింది మా ఓడిని మార్చేసింది, మందు పెట్టింది కదా. మీరు కూడా వినే ఉంటారు, నా కోడలు వచ్చింది మా ఓడికి మందు పెట్టింది. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా పెడతారు. ఆ మందులు ఎంత పనిచేస్తాయో నాకు తెలియదు, కానీ మందు పెడతారనమాట. అందరికీ పెట్టవచ్చు. క్రిస్టల్ గేజింగ్, ఫార్చ్యూన్ టెల్లింగ్, జాతకము, అదృష్టము, లేకపోతే అస్ట్రాలజీ, పామ్ రీడింగ్, సియాన్సెస్, ట్రాన్సెస్, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఎక్కువైపోతాయి. పౌలు కాలంలో కూడా ఆయన ఎఫెసు పట్టణానికి వచ్చినప్పుడు ఎఫెసులో మాంత్రికులు ఉండేవారు. వారు సువార్త విని రక్షించబడిన తర్వాత వారి మంత్రతంత్రపు పుస్తకాలను తెచ్చి కాల్చినప్పుడు చాలా విస్తారమైనటువంటి ధనపు లెక్క మీరు అపోస్తలుల కార్యములు 19:19లో చదువుకోవచ్చు. కానీ లిటరల్గా ఆ ఎఫిషియన్ లెటర్స్ని మీరు తీసుకుంటే దాంట్లో ఏమున్నాయంటే నాన్ సెన్సికల్ సిలబుల్స్ అనమాట. గుర్తుందా? అబ్రకదబ్రా, ఎండమూరి వీరేంద్రనాథ్ చాలా పాపులర్ అయిపోయాడు ఆ టైంలో నేను ఇంకా రక్షణ పొందలేదు. సో అస్ట్రాలజీ, హిప్నోటిజం, రాక్ మ్యూజిక్ అండ్ సెటానిక్ మ్యూజిక్ ఆ టైంలో ఎక్కువ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మ్యూజిక్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ డిమానిక్. సంగీతము సరైనటువంటిది కాకుండా పోతే అది చాలా దుర్మార్గమైన పిశాచితో
కూడుకున్నటువంటి సంగీతం. మ్యూజిక్తో మనము మనుషులను చాలా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు. తర్వాత జారచోరత్వములు రెండు. జారత్వము అంటే ఫార్నికేషన్ అని ఇంగ్లీష్లో ఉంది, అక్కడ గ్రీకులో పోర్నియా. పోర్నియా అంటే సాధారణముగా తన జీవిత భాగస్వామి, వివాహములో జతపరచబడినటువంటి భర్త భార్య కాని మరొక వ్యక్తితో కామకేలిలో పాల్గొనుట పోర్నియా. సో ఈ అనైతికమైనటువంటి దుర్మార్గులకు ఆ సమయంలో వావి వరుసలు లేకుండా వారు కామపు క్రీడల్లో పాలిభాగస్తులు అవుతారు. అని ఇప్పుడు మన సమాజాన్ని తీసుకుంటే దీన్ని సెక్స్ సాచ్యురేటెడ్ సొసైటీ అంటారు, SSS. ఎంతసేపు చాలా మందికి మైండ్లో అదే. నాకెట్లా తెలుసు? నాకు వచ్చేటువంటి యవనస్తుల ఈమెయిల్స్, వారి యొక్క ఐడెంటిటీ చెప్పకుండా ఈమెయిల్స్లో వారు నాకు రాస్తుంటారు. ఈమెయిల్ ఐడి కూడా ఫేక్ ఐడి క్రియేట్ చేసి రాస్తుంటారు. వారు స్టోరీలు చదువుతుంటే నాకు ఏడుపు వస్తుంటుంది. అండ్ సమ్ టైమ్స్ నేను చదవడానికి కూడా ఇష్టపడిన, ఎందుకంటే అది నన్ను డిఫైల్ చేసేస్తుందేమో, చదివితేనే నేను చెడిపోతానేమో అన్నట్టు ఉంటుంది. సో నా ప్రియ సహోదరి సహోదరులకి అప్పుడైతే అసలు దీని గురించి అద్దు ఉండదు. ఈ పోర్నియా అనేటువంటి గ్రీక్ పదం నుండే ఇంగ్లీష్లోనికి పోర్నోగ్రఫీ అనేటువంటి పదం వచ్చింది. పోర్నోగ్రఫీ ఈ రోజున సమాజమును ఎలా చావు దెబ్బతీసేసి సమాధికి తీసుకుపోతుందో మనందరికీ తెలుసు. సో ఇక అప్పుడు ఆటంకం ఉండదు. నాలుగవది చోరత్వం. చోరత్వం అంటే దొంగతనాలు చేస్తూ ఉంటారు. వైట్ కాలర్, బ్లూ కాలర్, ఆల్ కాలర్, ఎనీబడి హూ హ్యాస్ ఎ కాలర్ ఈజ్ ఎ క్రిమినల్ ఆ టైంలో. ఎందుకంటే దేవుడికి లోబడట్లేదు అంటే వీటిని విడిచిపెట్టకుండా మారు మనసు పొందట్లేదు కనుకనే వారికి దేవుడి వైపు తిరగడం ఇష్టం లేదు, విమోచకుడి వైపు తిరగడం ఇష్టం లేదు, వినాశనానికి పోవడానికి ఇష్టపడతారు. కానీ ఉన్నంత కాలము వారు ఈ పాపాలే చేసుకుంటూ పోతారు. సో అన్ని రకాల దొంగలు మనకు లోకంలో ఉన్నారు. రాజకీయవేత్తలు దొంగిలిస్తారు, అధికారులు దొంగిలిస్తారు, పనివారు దొంగిలిస్తారు, అమ్మేవారు దొంగిలిస్తారు, చర్చిలో వారు దొంగిలిస్తారు. సో నేను అంటాను, దోపిడి దొంగలు ఉన్నారు, దుకాణపు దొంగలు ఉన్నారు, దారి దొంగలు ఉన్నారు, దర్జా దొంగలు ఉన్నారు, దరిద్రపు దొంగలు ఉన్నారు, దైవికం పేరట చేసే దొంగలు ఉన్నారు. అందరూ దొంగలే ఆ టైంలో. అండ్ మీరు ఈ 4 చూస్తే 10 ఆజ్ఞల్లో ఆయన చెప్పినటువంటివి ఈ 4 ఉన్నాయి కదా. విగ్రహాలకు వంగి మొక్కద్దన్నాడు, వారు చేస్తున్నారు. దయ్యాలను పూజిస్తున్నారు, దేవుణ్ణి కాదు. తర్వాత హత్య చేయొద్దన్నాడు, చేస్తున్నారు. వ్యభిచరించొద్దన్నాడు, చేస్తున్నారు. అబద్ధం ఆడొద్దన్నారు, చేస్తున్నారు. ఒక సండే స్కూల్ సీనియర్ క్లాస్లో సండే స్కూల్ టీచర్ రెగ్యులర్గా వచ్చినటువంటి పిల్లలందరి దగ్గర కానుక బట్టి ఒక పిల్లోడికి ఇచ్చేవాడు. వాడు తీసుకెళ్ళి అవతల ఉన్నటువంటి ఆ యొక్క ట్రెజరీలో, అంటే వారి సంఘ ఖజానాకు అప్పచెప్పాలి. 3-4 నెలల తర్వాత ఈయన పోయి అడిగితే మా కానుక పంపుతున్నాను వస్తుందంటే వాళ్ళు అన్నారు 3-4 నెలల నుండి మీ కానుక మాకు రావట్లేదు. ఈయనకి పెద్ద డౌట్ వచ్చింది. అడిగే ముందు చాలా ఆలోచించాడు. ఆ పిల్లోడిని అడిగితే వాడు బాధపడతాడేమో, వాడి మీద నిందేసినట్టు అవుతుందేమో అని. కానీ అందరినీ అడిగి అన్ని పరిశోధనలు చేసిన తర్వాత ఇంకా ఈయనకి అడగకుండా ఏం మిగలలేదు. సో ఒకరోజు వాడిని పిలిచి అడిగాడు, ఎవ్రీ వీక్ మన ఆఫరింగ్ ఇస్తున్నాను, నువ్వు అక్కడ ఇవ్వట్లేదు, ఎక్కడికి పోతుందంటే నేను తీసుకుంటున్నాను అన్నాడు. అండ్ విచిత్రం ఏంటంటే అంతకుముందు సంవత్సరము మెమరీ వర్స్ కాంపిటీషన్లో ఆ పిల్లోడే 10 కమాండ్మెంట్స్తో సహా 100 వచనాలు చెప్పి ప్రైజ్ కొట్టాడు. దొంగిలించకూడదు అని వాడే చెప్పాడు. సో నువ్వే చెప్పావు కదరా దేవుడు దొంగిలించద్దు అన్నాడంటే, దేవుడి సొమ్మునే దొంగిలించావేంట్రా అంటే వాడు అన్నాడు, అది మెమరీకి, ఇది లైఫ్కి. అదేమో ఉట్టి కంటత చేసి ప్రైజ్ కోసం చెప్పాను, ఇదేమో నాకు కావాల డబ్బులు, మమ్మీ డాడీ పాకెట్ మనీ ఇవ్వరు. సో చాలామంది బైబిల్ నేర్చుకునేటువంటి వారు కూడా ఆ రకంగానే ఉంటే ఎంత దుర్మార్గంగా ఉంటుంది. ఆ రోజుల్లో మనుషులకు 2 ప్రధానం. ఒకటి ఐడాలట్రీ, విగ్రహారాధన. రెండవది ఇమ్మొరాలిటీ, అనైతికమైనటువంటి జీవన విధానం. ఆ పాపములను వారు హత్తుకున్నారు, వాటిని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు కనుకనే మారు మనసు పొందట్లేదు. ఒక భక్తుడు 400 సంవత్సరాల క్రితం రాశాడు, సహజమైనటువంటి మనిషి ఒక ఆత్మీయ దురాత్మ, స్పిరిచువల్ మాన్స్టర్. ఏంటి చెప్తాడో వినండి. వాడి యొక్క హృదయము కాళ్ళు ఉండాల్సిన వైపు ఉంది, భూమికి దగ్గరగా. వాడి యొక్క కాళ్ళు హృదయం ఉండాల్సిన వైపు ఉంది, పరలోకానికి దగ్గర. అంటే వాడు గుండెనేమో భూమికి ఇచ్చాడు, కాళ్ళనేమో పరలోకం వైపు పెట్టాడు. వాడి ముఖము నరకం వైపు ఉంది, వాడి వీపు పరలోకం వైపు ఉంది. వాడు ద్వేషించాల్సిన దాన్ని ప్రేమిస్తాడు, ప్రేమించాల్సిన దాన్ని ద్వేషిస్తాడు. వాడు దుఃఖించాల్సిన దాంట్లో సంతోషిస్తాడు, సంతోషించాల్సిన దాంట్లో దుఃఖిస్తాడు. వాడు సిగ్గుపడాల్సిన విషయంలో మిడిసిపడతాడు. అండ్
అతిశయించాల్సినటువంటి విషయాల్లో వాడు సిగ్గుపడతాడు. వాడే పచ్చి దుర్మార్గుడు, అంటే న్యాచురల్ మ్యాన్, రక్షణ పొందనటువంటి సహజమైనటువంటి పాపాత్ముడు. సో ముగింపులో 2 మాటలతో నేను ప్రార్థన చేస్తాను. అపోస్తలుల కార్యముల్లో, అందుకనే బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సినటువంటి సందేశాన్ని ఇచ్చాడు. పౌలు దాని గురించి ఎఫెసు పెద్దలకు చెప్తాడు. యాక్ట్స్ 20:21లో తెలుగులో కలిసిపోయింది కానీ నేను చెప్తాను. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో. అంటే ప్రపంచంలో ఏ దేశస్థుడైనా, ఏ జాతివాడైనా, నరపుత్రుడైతే, నారి అయితే వారు చేయాల్సినటువంటి 2 పనులు: దేవుని ఎదుట మారు మనసు పొందాలి, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఫెయిత్ అండ్ రిపెంటెన్స్ ఆర్ ద 2 వెరీ ఎసెన్షియల్ థింగ్స్ ఫర్ అ మ్యాన్ టు బి ఫర్గివెన్ అండ్ టు బి సేవ్డ్. లూక్ 24:47లో అందుకనే యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. లూకా 24:47లో యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడునని రాయబడి ఉన్నది. సో సువార్త సర్వలోకంలో ఉన్నటువంటి సృష్టి అంతటికి, ప్రతి ఒక్కరికి ప్రకటించబడినప్పుడు ఖచ్చితంగా మారు మనసు పొందండి, ప్రభునందు విశ్వాసం ఉంచండి అని చెప్పబడింది. ఆ టైంలో కూడా చెప్పబడింది, కానీ వీరు మారు మనసు పొందట్లేదు. థేలెస్ అనేటువంటి ఒక గ్రీకు ముని చిన్నప్పుడు తల్లి చెప్పింది, ఒరేయ్ నీ జీవితము సరిచేసుకో, మారు మనసు పొందంటే ఇప్పుడు సమయం కాదన్నాడు. కానీ వయసు వచ్చి ఆమె చనిపోయే సమయంకి ఆమె వచ్చి ఇప్పటికైనా మార్చుకో అంటే ఇప్పుడు కాలం దాటిపోయింది అన్నాడు. అతడు మారు మనసు పొందకుండానే చచ్చిపోయాడు. ఒక రోమన్ జనరల్ టైబేరియస్ పరిపాలన సమయంలో చాలా డబ్బు కొట్టేశాడు. వాడు దొరకబడినప్పుడు అప్పుడు టైబేరియస్ ముందుకొచ్చి, నన్ను క్షమించు, నేను చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అన్నప్పుడు టైబేరియస్ అన్నాడు, నీవు ముందే రావాల్సింది, ఆలస్యంగా వచ్చావు, దొరికినప్పుడు వచ్చావు, ఇక నీకు శిక్ష తప్ప క్షమాపణ ఉండదు అని వాడిని చంపేశాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచంలో కామన్ సెన్స్ మనకు టీచ్ చేసేది ఏంటంటే, ఇన్ని మనకు చూపించినప్పుడు మనము దాన్ని ఎలా విస్మరిస్తాం. ప్రకటన గ్రంథంలో 12 సార్లు రిపెంట్ అనే పదాన్ని యేసు ప్రభు వాడాడు. రిపెంట్ 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 రిపెంట్. న్యూ టెస్టిమెంట్ అంతట్లో మరి ఏ గ్రంథంలో అన్ని సార్లు వాడబడలేదు. లూకా సువార్తలో ఒకే ఒక దాంట్లో 14 టైమ్స్ ఉంటుంది. కాకపోతే రిపెంటెన్స్ అంటే మారు మనసు, పశ్చాత్తాప అనుభవం గురించి కూడా రాయబడింది కనుక స్పెసిఫిక్గా మారు మనసు పొందు అని చెప్పబడింది ప్రకటన గ్రంథం ఒక్క దాంట్లోనే. దాని అర్థం ఏంటంటే, లోకాన్ని అంతం చేయక మునుపు, మనుషులందరినీ చంపి నాశనానికి అప్పగించక మునుపు, God's final message to the perishing pervert people and horrible sinners is not go to hell but repent. That is our God. That is the greatness and graciousness of our God. సో నరకానికి పొండి నాశనం అవ్వండి అనట్లేదు, కానీ మారు మనసు పొందండి. సో దేవుడు దుష్టులను కూడా డెలివర్ చేయగలిగినటువంటి డెలివరర్, బలహీనులైతే వారిని డిఫెండ్ చేయగలిగినటువంటి డిఫెండర్, అండ్ నీవు ఒకవేళ దేవుడి బిడ్డవైతే నిన్ను దీవించగలిగేటువంటి ఆయన గొప్ప లివింగ్ గాడ్ అనేది గుర్తుపెట్టుకుందాం. సో క్రిస్టియన్స్గా మనం ఏం చేయాలి? ఈ ఐడాలట్రస్ అండ్ ఇమోరల్ లైఫ్ స్టైల్కి మనం దూరంగా ఉండాలి, అండ్ వాటిని మన జీవితంలో ఏ రకంగా కూడా రానివ్వకుండా జాగ్రత్త పడాలి. అలాంటి వారి కోసం మనం ప్రార్థించేటువంటి వారిగా ఉండాలి, వారికి సువార్తను ప్రకటించేటువంటి వారిగా ఉండాలి. ప్రస్తుతం మన లోకమంతా కూడా గవర్నమెంట్, మీడియా, లేకపోతే బిజినెస్ వరల్డ్, ఫిల్మ్ వరల్డ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ అన్ని రంగాల వారు వీటిని గ్లోరిఫై చేస్తున్నారు. ఐడాలట్రీని, ఇమ్మొరాలిటీని హెచ్చి మహిమపరిచి చూపిస్తున్నారు. కనుక దాంట్లో మనం భాగం కాదు. మనం వేరుపాటువాదులంగానే ఉంటాం, సెపరేటిస్టులుగానే ఉంటాం, డిసైపుల్స్ ఆఫ్ జీసస్గానే ఉంటాం, అండ్ ఆయన సంఘమును ఎత్తినప్పుడు ఎత్తబడే గుంపులో మనం ఉంటాం. అలా ఉండాలంటే వీటికి దూరంగా ప్రభువుకి దగ్గరగా ఉండాలి. వాన్స్ హ్యావ్నర్ అనేవాడు ఇవంతా ప్రవచనాత్మకంగా ఒక విశ్వాసి తెలుసుకున్న తర్వాత రాబోయే ఉగ్రత నుండి, అంటే ఇన్ని కోట్ల మంది చంపబడబోతున్నారు, ఈ రకంగా దురాత్మల చేత నరమేధానికి గురవుతారని తెలిసి కూడా వారిని హెచ్చరించకుండా, ఒకడున్నాడు అంటే వాడు మామూలుగా వాడి యొక్క బతుకుతున్నాడు అంటే అసలు వాడు నిజముగా ఒక క్రిమినల్ అంటాడు. సో ఈరోజు దాని ప్రకారం చెప్పాలంటే, మెనీ చర్చెస్ హ్యావ్ క్రిమినల్ సిట్టింగ్ ఇన్ ద కాంగ్రిగేషన్. That is my analysis. Many churches have criminals sitting in the congregation in the garb of a Christian. So మీలో ఏ ఒక్కరు క్రిమినల్గా ఉండకుండా మీరు వాటికి దూరంగా ఉండండి, అండ్ ఇతరులను కూడా దూరపరచడానికి పాపుల కోసం ప్రార్థించండి.
పాపులకు సువార్తను ప్రకటించండి. తలంచండి, ఒక మాట ప్రార్థనలో ఏకీభవించండి. తర్వాత మీరు ఇళ్ళకెళ్ళి భోజనం చేసిన తర్వాత మరొకసారి నెమరు వేసుకోండి. అవర్ గాడ్ ఈజ్ సో గుడ్, సో గ్రేట్, సో గ్రేషియస్, సో గ్లోరియస్. ఎందుకంటే ఆయన ఎంత దుర్మార్గులను కూడా గో టు హెల్ అనట్లేదు. రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ టు మీ, ఐ విల్ షో యూ మర్సీ. ఎందుకంటే ఆల్టర్ ఆఫ్ మర్సీ నుండే కమాండ్మెంట్ వచ్చింది, కనికరపు బలిపీఠం నుండే వచ్చింది. ప్రేమగల మా తండ్రి, మేము మరి నీ యొక్క గొప్పతనాన్ని బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ప్రభువా, నీవు మమ్మను కనికరించి కనువిప్పునిచ్చి కట్లు తెంచి రక్షించినందుకు నీ కృతజ్ఞతలు. మేము మరి యొక్క పాపుల వలె ఉండకుండా మేము వారిని ప్రేమించి వారి కోసం ప్రార్థించి వారికి ప్రభు సువార్తను ప్రకటించినట్లు మాలో ప్రతి ఒక్కరిని చేయమని, అండ్ మేమందరం కూడా నిజమైన క్రీస్తు యొక్క శిష్యులముగా ఆయనకు అంకితమై ఆయన వైపు ఉండుటకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.